शिवाय गुरवे नमः। 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 దృక్స్వరూపమగు ఆత్మ ఒకటియే త్రిగుణాతీతమైనది. అది సర్వోత్తమమైనది. గుణములకు లోబడి ఉన్న వానికే ఈ బంధము బాధలు, జన్మలు, కర్మములు. గుణములను దాటి ఆత్మయందు స్థితి కలిగి ఉన్న జ్ఞానికి ఇవి ఏమీ ఉండవు. కనుక పరమాత్మ అర్జునుని గుణాతీతుడుగా ఆత్మవంతుడుగా గమ్మనన్నారు. అంతేగాని ఇవన్నీ ఏం పర్వాలేదు, బంధాలు వాళ్ళు పోతే పోయారులే, వేరే వాళ్ళు ఉంటారు, అలాంటివన్నీ చెప్పలేదు ఆయన. గుణాతీతుడవిగా అంటే అనవసరమైన ఏదైతే నీకు దుఃఖాన్ని కలిగిస్తోందో ఆ గుణాన్ని వల్ల ఏమిటి ఉపయోగం నీకు? ఉండదమ్మా. నశించేదని తెలిసిన తర్వాత దాని గురించి శోకించటం తగదు అని కదా ఆయన చెప్పారు. అదే మరలా చెప్పారు. సత్వము త్రిగుణములలోని సత్వము కాదు, త్రిగుణములను చాటుమని చెప్పి మరలా ఒకనొక గుణాన్ని ఆశ్రయించమని ఎలా చెప్తారు బోధన? కాబట్టి సత్వమునకు విశుద్ధ సత్వస్థితి, ఆత్మస్థితి అని అర్థం. ఇక్కడ శ్లోకం గురించి వచ్చినప్పుడు చెప్పారు. కాబట్టి శుద్ధ సాత్వికం అని మనకి చెప్పబడింది ప్రవచన. అంటే ఇంతకుముందు బోధలో కూడా మనకి శుద్ధ సాత్వికం భగవద్గీతలో చెప్పారు, మన వశిష్ఠ రామాయణంలో కూడా వస్తుంది. అంటే ఇక్కడ ఒక జాలి దయా గుణం కన్నా మించినది ఉండాలి. అంటే అర్థం ఏంటి అంటే నీకు కరుణ ఉండవచ్చు, కానీ ఆ కరుణ నిన్ను నశింపజేసేది గాను అవతల వాడిని నశింపజేసేది గాను ఉండకూడదు. అందుకని శుద్ధ సాత్వికం అంటే అర్థం ఏంటంటే నిర్మలమైన హృదయం ఉంటుంది, దయాగుణం ఉంటుంది. ఆ దయాగుణం ఎలాంటిది అంటే నిజమైన అవసరం ఉన్నవాడికే సహాయం చేస్తాడు, బద్ధకంతో ఉన్నవాడికి చెయ్యడు. అంటే ఇక్కడ మీకు కొంచెం అర్థమైందని అనుకున్నా, ఎందుకంటే మీకు ప్రాపంచికం చాలా తెలుసు. ఎంతో ఉంటుంది మనకి బాహ్య ప్రపంచంలో, ఎంతో మంది దీనార్థులు ఉంటారు, అందరూ ఉంటారు, ఏవేవో మనం చూస్తూనే ఉంటాం. కానీ ఎప్పుడైతే ఈ శుద్ధ సాత్వికత అంటే జ్ఞానం కలిగి ఉన్నవాడు అన్నిటికీ వాడేమి ఫీల్ అవ్వడు, అయ్యో ఎలాగా అని. ఎందుకంటే వాడు ఎక్కడ చేయగలుగుతాడో నిజంగా అక్కడ చేయగల ఆవశ్యకత ఉన్నది అన్న దగ్గర మాత్రమే అతను తన యొక్క శక్తిని వాడతాడు. అంటే అది డబ్బు రూపాయన కావచ్చు, శారీరక శ్రమ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇది అది అని చెప్పలేం కదా, ఒక వస్తువులు ఇవ్వటం కానివ్వండి, ఏదైనా సరే వాడికి అప్పుడు తెలుసు. లేదనుకోండి ఎంతో మంది ఎన్నో రకాలు, అన్ని నిజములా తెలియదు, మనకి అబద్ధంలా అది తెలీదు. కాబట్టి మీరు అవతల వాళ్ళు చెప్పింది ఏదైనా సరే నమ్మేశారనుకోండి, ఏమవుతుంది? అంతే కదా, వాళ్ళు అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా అన్న యోచన మీకు రానప్పుడు మీరు అది నిజమని నమ్మి అనవసరమైన అభిప్రాయాలనంటే ఇంకోటి అన్నట్టు ఏదో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఇవన్నీ మీకు తెలియాలో అప్పుడు మనసు అంత శుద్ధ సాత్వికతలో ఉండాలి. దయాకరణ ఉండాలి, కానీ అది శుద్ధముగా ఉండాలి. ఏదంటే అది వినేసి, ఏదంటే అది నమ్మేసి, ఏదంటే అది అక్కర్లేదు. కాబట్టి ఇవి ఉండాలి, ఈ గుణం ఉంచుకో అని చెప్తున్నాడు ఆయన. ఈయనది ఒట్టి సాత్విక గుణం కాబట్టి అయ్యో వీడు చనిపోతాడు, నా బంధువులు కదా వీళ్ళు కదా వీళ్ళు కదా అనుకున్నాడు అర్జునుడు. అందువలన అలా కాదు, నీలో శుద్ధ సాత్వికత అంటే నిర్మలమైన ఆ దయాగుణం ఉండాలిరా. అప్పుడు నిర్మలమైన దయాగుణము, కరుణ,
అవన్నీ ఉన్నప్పుడు నీకు తెలియబడుతుంది అవతల వాడు ఏమిటి అని. సహాయం చెయ్యాలా అక్కర్లేదా ఏమిటి ఆ సహాయము. అందుకనే పాత్రేటికి దానం చేయమన్నారు. ఎలా తెలుస్తుందండి ఆ బిచ్చగా? ఇప్పుడు చూడండి, కొంతమందికి అడుక్కునే వాళ్ళకి అది వాళ్ళ వృత్తి ధర్మం అడుక్కోవటం. వాడి కోట్లు ఉంటాయి. ఇలా రకరకాలుగా విన్నాం మనం. అదేదో వాడు చనిపోతే వాడి కింద బండలు దులిపితే అందులోంచి కొన్ని లక్షలు రాలాయని చెప్పి విన్నాం. ఇలా రకరకాలుగా ఉంటున్నాం మనం. కానీ ఇక్కడ అర్థం ఏమిటి అంటే, నీలో అంటే ఆ యొక్క అసలైన కరుణ, అంటే నీ వ్యవహారంలో అద్వైతం అంతా ఇంకా అది ఉన్నప్పుడు అపాత్రితానం నువ్వు చెయ్యవు. బాహ్యమైన వాళ్ళ గురించి అడగవు. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి కూడా నీకు ఏమిటి తెలుస్తుందండి కదా? ఒక్కొక్కసారి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పింది కూడా నమ్మేసి ఇదైపోవు, అయ్యో పాప నిజంగా కష్టాల్లో ఉన్నారని అనుకోవు. ఇలా ఎన్ని జరుగుతుంది? అయ్యో మేము ఎలా మోసపోయాం, వాడు అసలు అన్ని అబద్ధాలు చెప్పాడని. ఇలాంటివి చాలా జరుగుతుంది. ఇక ఈ దైవ సంబంధమైన విషయాల్లో ఇంకా చాలా జరుగుతాయి. జరగవా? దైవ భక్తి ఉన్నవాడు ఏం చేస్తాడు? అయ్యో అనుకుంటాడు. కాబట్టి ఇక్కడ అన్యతా భావించక్కర్లేదు. కానీ అలా దైవము అందు కూడా, అంటే ఆ ముసుగులో అనుకోండి, అక్కడ కూడా ఎంతో జరుగుతూ ఉంటుంది. అందుకని ఈ కొంత సాత్విక గుణం ఉందనుకోండి, ఆ దైవ భక్తి అది కొన్ని ఇక్కట్లు కూడా తెచ్చిపెడుతుంది కదా. అందుకని శుద్ధ సాత్వికము అంటే నీకు అద్వైతంలో ఉంటే అది కూడా బోధపడుతుంది అని అర్థం. దానం చెయ్యకూడదని కాదు, చెయ్యమని కాదు, ప్రేమగా ఉండకూడదని అనటం లేదు. వివేక విచక్షణాలు ఉండాలి. ఈ అన్నిటి గోల గురించే ఎందుకు వచ్చింది, ఇది అన్ని ఎలా తెలుస్తుంది మనకి? దాని గురించే హాయిగా అద్వైతంలో ఉంటే సర్వము నీకే బోధపడుతుంది. కాబట్టి నీ చేత ఏది చేయించాలో అది చేయించబడుతుంది. జ్ఞానం ఉన్నా లేకపోయినా నీ చేత అదే. నువ్వు ప్రయత్నం చెయ్యకు. నువ్వు ముందే అయ్యో పాపం అనేసుకో. అప్పుడు నీ చేత ఏది చేయించబడాలో అది చేయించబడు. ఆవేశపడిపోతుంది మన దగ్గర ఉంది కదా అని. ఆవశ్యకత ఉందా లేదా ఆ సమయానికి? ఎలా ఉంది అంతే. అలా ఉండండి. ముందే నిర్ణయాలు తీసుకున్నావు, ముందే మీరు కనుక ఏమన్నా ప్లానింగ్ వేస్తే చెప్పలేము. కాబట్టి నిరంతరము సత్వమును ఆశ్రయించి ఆత్మసిద్ధుడై ఉండాలి. అంటే కరుణతోటే ఉండాలి, ప్రేమగానే ఉండాలి, అందులో. కానీ ఆత్మస్థుడై ఉంటే, అంటే ఏ జరగాల జరుగుతుంది అన్న ఒక భావనతో ఉంటే నీ చేత పాత్రదానం వెళ్ళి చేయన్నట్టుగా సరి అయినది చేయబడుతుంది. అది ఏదైనా, ఏ సహాయం అయినా సరే, ఏ సహాయం అయినా సరే నీ చేత చేయించబడాలని ఆ బ్రహ్మనీతిలో ఉంటే అది చేయించబడు. అందుకని ఆత్మస్థితిలో యోగమనగా లేని వస్తువును పొందుట, క్షేమమనగా దానిని కాపాడుట. ఈ రెండును లేకుండా ఉండాలని భగవానుడు తెలిపారు. ఏలనగా ఆత్మయందు ఉన్నవానికి సమస్త పదార్థములు పొందినట్లే అవుతాయి. కానీ అతడు ఏది లేదంటాడు కదా, భలే చెప్పాడు ఆయన. అంటే అన్ని ఉన్నవాడికి ఏం కావాలండి? లేదు అనుకున్నవాడికి కావాలి. అది కావాలి అనుకున్నవాడు దాని గురించి తాపత్రయం పొందుతాడు. నాకు అది లేదండి, నాకు లేదండి అన్నప్పుడు కదా, పక్క వాళ్ళకు ఉందండి నాకు లేదండి అన్నవాడు అదో ఏడుపు. అవసరం ఉందా లేదో చూసుకోవాలి. ఆత్మస్థితుడై ఉన్నవాడు, నిజంగా కాస్త బుద్ధి సరిగ్గా ఉన్నవాడు, వాడుకుంటే నాకేమిటి, నాకు అవసరం ఉందో లేదో నాకు అంతే. అవసరం ఉంటే కొనుక్కుంటాను, అవసరం లేకపోతే మానేస్తాను. ఈ బుద్ధి ఉంటే, ఈ వివేక విచక్షణాలు ఉంటే ఎవడైనా ఇంట్లో వస్తువులు పేరుస్తారండి? అవసరం లేని వస్తువు. ఎందుకు అవసరం లేని వస్తువులు? ఏది అవసరము, నిజంగా అది మనకి ఆవశ్యకత ఉన్నదా లేదా, ఈ యోచన ఉన్నవాడికి ఇది కావాలి అది కావాలని అసలు హాయిగా ఉంటాడు. ఏ సమయంలో
ఏది రావాలో మన ఇంటికి మీకు అవి వస్తాయి కదండి. అది చాలా అనుభవమే కదా. మరి ఎందుకండి కాకపోతే ఇది బాగుంది కదా, అది బాగుంది కదా అని. బాగుంటాయి, బాగోక ఏమవుతాయి. పిక్చర్స్ ఎప్పుడు చాలా బాగుంటాయి కదా. అమ్మ బుజ్జి చిన్నదంటే పెద్దగా ఉంది, పెద్దగా ఉందంటే చిన్నది. మనం చెప్పలేము. విండో షాపింగ్ లో మోసపోతారు కదండి. అబ్బా ఇంత పెద్దగా ఉంది కదా, 100 రూపాయలకి ఇంత పెద్దది అనుకుంటా. తీరా చూస్తే అది ఎంత ఉంటుందండి, పిన్నీస్ అంత ఉంటుంది. పిన్నీస్ 100 రూపాయలు పెడతామని పెట్టాం కదా, బాధిస్తుంది. అందుకని నిజంగా అది ఆవశ్యకత ఉందనుకోండి, పరమాత్మ ఎక్కడో అక్కడి నుంచి పంపిస్తాడు మనకి, మనమే దిగులు పడక్కర్లా. అది కరెక్ట్ గా ఎక్కడ మనకి అవైలబిలిటీ ఉందో, మనం ఎంత డబ్బు పే చేయాలి, ఇలాంటివన్నీ రచనే కదండి. ఆయన రచన, మన రచన కాదు. అందుకని హాయిగా నిమ్మళంగా ఉందాం. కాబట్టి పరమాత్మ ఆత్మవంతుడై ఉండు అని చెప్తున్నారు. ధనవాన్, సౌందర్యవాన్, అధికారవాన్ అని చెప్పటం లేదు. అలా ఏమి ఆయన ఆశీర్వదించాడు. ఆయన ఎప్పుడైనా పరమాత్మ అలా ఆశీర్వదించాడు అంటే ఎక్కడన్నా ప్రత్యక్షం అయ్యి ఎక్కడా చేయలేదు. నీకు ఏం కావాలో కోరుకోను ఆయన అన్నాడు పాపం ఆయన. అనగానే వీడు అన్ని ఇవే కోరుకుంటాడు కదా. ధనవాన్, సౌందర్యవాన్, ఇంకోటి అధికారవాన్, ఇవే కోరుకుంటాడు. రే ఒకసారి ఆలోచించుకోరా, ఎందుకైనా మంచిది అంటే అబ్బాయి ఏం ఆలోచించుకోలేదు సరే నువ్వు ఇచ్చేయి, అంతే కదా. తర్వాత అనుభవిస్తాడు, అది వేరే విషయం. పరమాత్మ ఎప్పుడు అనడు స్వామి నీ ఆజ్ఞ నువ్వు ఎలా అంటే అలా అంటే అప్పుడు ఆత్మవానే అంటాడు. ఆయన ఆత్మవాన్ కాబట్టి ఆయన ఏమైనా డబ్బులు కోరుకున్నాడంటే ఆయనకు వచ్చాయి అంతే. ఇప్పుడు గుళ్ళల్లో ఉంటారండి, ఒక గుళ్ళో ఆయనకు వజ్రాల నగలు ఉంటాయి, ఇంకో గుళ్ళో పాపం ఏమీ ఉండవు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడా? దండం పెడితే మీ కోరికలు తీరవా? అంతే కదా. ఏమంటే వజ్రాల నగలు ఉన్న వెంకటేశ్వర స్వామికి దండం పెడితేనే కోరికలు తీరుతాయని ఎక్కడన్నా రాయబడిందా? తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి దండం పెట్టక్కర్లే, అన్ని సంచి వెంకటేశ్వర స్వామి గుడిలో దండం పెట్టినా మీ కోరిక తీరు. ఎలా పెట్టాలో అలా పెట్టుకుంటా కదా. ఆయన ఉన్నాడు, నువ్వు ఆయన ఉన్నాడని పెట్టుకుంటే అక్కడున్న పరమేశ్వరుడు తీరుస్తాడు. అదేంటి చిన్నపిల్లలు సత్యనారాయణ స్వామి కథల్లో ఒక రాయికి పూజ చేసుకోలేదు దేవుడని. ఇది నిజంగా అంటే ఆ రాళ్ళని చెక్కబడ్డవే కానీ అవి రాళ్లే కదా గుళ్ళలో ఉన్నవి. రాయినే చెక్కాడు ఆయన, ఎవరో చెక్కారు పాపం, నేర్చుకున్న వాళ్ళు వచ్చిన వాళ్ళు వాటిని అలా పూజిస్తున్నారు కానీ అది రాళ్ళు కాదా. ఎక్కడైనా ఉన్నది రాయే కదా. మరి కోరిక తీరుస్తుంది కదా. హాయిగా ఇంట్లో 4 రాళ్ళు పెట్టుకోవచ్చు మీరు, ఒకటి వెంకటేశ్వర స్వామి ఒకటి ఇటని పెట్టుకుంటే. తర్వాత నేను విన్నాను ఇది ఈ ఊర్లో దేవతలని ఇల్లు పొలాల్లో అలా పెట్టి అది రాళ్ళేట, రాళ్ళని అలా పెట్టి దానికి పసుపు రాసి ఏదో చేస్తారు. తరతరాన్ని అది రాయి ఉంటుంది. ఆ రాయినే వాళ్ళు వాళ్ళ అమ్మవారుగా ఏదో పేర్లు ఉంటాయి నాకు గుర్తుండవు. సో అలా పూజిస్తారు. అంటే ఎందుకంటే అన్ని పటాలు కొంటాం, అన్ని హాయిగా చక్కగా నున్నగా ఉన్న రాళ్ళు 4 పెట్టుకుంటే సరిపోదు. మీ మనసు రాయి ఎందు లగ్నం కాదు కాబట్టి అక్కడ దేవతా పటాలు వచ్చాయి, విగ్రహాలు వచ్చాయి, రాయి. కానీ నీ రాయిని కూడా పరమాత్మాన్ని తలిచి ప్రార్థన చేస్తే ఆ రాయిలో ఉన్నవాడు కూడా పరమాత్మ. ఎందుకంటే రాయిలో ఏమన్నాడు, బ్రహ్మమే కదా ఉన్నాడు. ఆ బ్రహ్మము తీరుస్తాడు. అందుకని ఎక్కడ ఏది బ్రహ్మం కాని వస్తువు, ఆత్మ కాని వస్తువు ఎక్కడుంది అసలు? ప్రార్థన చేసినా నీ కోరిక తీరుస్తాడు ఆయన. గాలిలో దండం పెట్టినా తీర్చడండి. తపస్సు చేసేవాడు విష్ణుమూర్తికి తపస్సు చేస్తున్నాడు అంటాడు, అదిలోకి వెళ్ళి చేస్తాడు. అక్కడ ఏమైనా విగ్రహాలు ఉన్నాయా? సినిమాల్లో చూశారు కదండి, చుట్టూరా పుట్ట పెడతారు. అందుకే కదా మీరు తపస్సులు చేయటం లేదు, ఎందుకు వచ్చిన గోల, కదలకుండా కూర్చుంటే పుట్ట ఏర్పడుతుంది కదా. ఏంటంటే అన్ని రోజుల తపస్సులు చూపించలేరు కాబట్టి తీవ్రంగా కదలకుండా చేశాడని చెప్పడానికి ఆ పుట్టను చూపించారు.
అమ్మ. అది. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటి? అక్కడ ఒక రూపం ఉంటేనే మనకు అనుగ్రహం దొరుకుతుందనా? అంతటా ఉన్నాడా, అందుకనే ఏ క్షణంలో అయినా ఎక్కడైనా ఆయన ఏ రూపమైనా పొందగలుగుతాడు. రూపం లేనివాడు ఎన్ని రూపాలైనా పొందవచ్చు. రూపం ఉన్న మనకి ఎన్ని మేకప్లు వేస్తే మనకు తెలిసిపోదండి. తెలిసిపోతుంటే ఎక్కడో అక్కడ ఎన్ని వేషాలు వేసినా ఒట్టిగా అంటారు అసలు. అరే ఇవ్వా నిజంగా నేను ఏదో ఇలా అనుకున్నాను సుమి అంటారు. ఏం సుమి అన్నా కూడా అసలు రూపం అయితే బయటకు వస్తుంది కదా. అది ఒక నక్కట, అది చెప్పాం కదా కథలు. అక్కడ ఏదో రంగుల దాంట్లో పడిందిట, అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి. అక్కడ ఈ బట్టలకు రంగు అదే ఏదో మొత్తానికి. సో దీని రంగు మారిపోయింది. దీనికి తెలియలేదు కదా, ఇది వెళ్ళింది. అడవిలోకి వెళ్ళేసరికి కొత్త జంతువులన్నీ దీన్ని చూసి భయపడ్డాయి. ఇదేంటి ఇలా ఉంది, ఈ రంగు ఇది కొత్త జంతువు అని దీనికి నమస్కారాలు పెట్టడం మొదలెట్టాయి. ఇది అనుకుందిట, ఆహా ఏమిటి ఇంత గొప్పవాడిని అయిపోయానా అనుకుందిట. అని కొంచెం నక్క తెలివితేటలది కాబట్టి అది అరవలేదు. అరిస్తే తెలిసిపోతుందని. అలా అది కొంతకాలం గడిచింది. తర్వాత ఎప్పుడైతే అంటే దానికి మర్చిపోయి అంతేసింది, నక్కలాగా కూతబెట్టింది. జంతువులందరికీ అప్పుడు అర్థమైంది ఇది అది కాదు. అలా ఎంత వేషం వేసుకుంటే మటుకు వేషాన్ని పరమాత్మ తీసేయడండి. అందుకని మనలాగా వేరే వాళ్ళు ఉన్నారని ఫీల్ అయిపోయి ఆహా మన ఆఫీసర్లను ఫీల్ అవ్వక్కర్లేదు. అందుకని ధనవాన్, సౌందర్యవాన్, అధికారవాన్ ఇవన్నీ దేనికండి? అందుకని అవన్నీ చెప్పడు ఆయన. ఎప్పుడు పరమాత్మ ఎప్పుడు కూడా మనకి ఏది శ్రేయస్సు అది చెప్తాడు, అదే ఇస్తాడు. నువ్వు అడిగితే, అడగకపోతే ఆయన అదే ఇస్తాడు. నువ్వు అడిగితే ఇస్తాడు. నువ్వు అడిగితే గనక ఆత్మవాన్ కావాలి స్వామి అంటే అది ఇస్తాడు. ధ్రువుడికి వాళ్ళందరికి ఇవ్వలేదండి, ప్రహ్లాదుడికి అందరికి ఇవ్వలేదా? అడిగితే వాళ్ళకి ఇంకా సంతోషంగా ఇస్తాడు, మార్గాలు సుగమం చేస్తాడు. అలా కాకుండా అధికారవాన్ ధర్మవాన్ అన్నవాడికి సరే అనుభవించి అంటాడు. తథాస్తు అంటే అర్థం ఏంటి? అనుభవించాను అర్థం. అర్థం ఎందుకంటే నువ్వు కోరుకున్నావు తథాస్తు, అలాగే జరగని, తథా అస్తు అలా జరగని అంటారు. అంటే అర్థం అయిపోయింది కదా అక్కడే గోవింద. అందుకని ఆయన వరాలు ఇచ్చినప్పుడు ఆ తథాస్తు అంటాడా? అన్నాడు. సినిమాలు ఎక్కడన్నా చూసారండి? ఇలా జరుగుగాక అంటాడు ఆయన. నువ్వు అలా అన్ని పొందుతువుగాక అంటాడు. పంచకంగా నన్ను చేరుదువుగాక చూసారా? తథాస్తు అన్నప్పుడు మీరు కోరినప్పుడే తథాస్తు, అంతే ఇంకా అనుభవించడమే. అందుకనే ఎందుకండి కోరుకోవటం? తెలిసిన తర్వాత కోరుకున్నారో విషయం అయిపోయింది. ఎలా కోరుకున్నారో ఏం చేశారు అవన్నీ ఆ లైఫ్ అయిపోయింది కదా. ఇప్పుడు హాయిగా ఇప్పుడు కోరుకోనవసరం లేదు అన్న పరమ సత్యం తెలియబడింది. ఎందుకంటే ఇది కావాలి కావాలని కోరుకోవటం ఎందుకు చెప్పండి? అసలు కోరుకోకర్లేదు, హాయిగా ఉండండి, నిర్మలంగా ఉండండి, నమస్కారం చేసుకోండి దేవుడికి నేను వస్తానట్లా అంటే సాధన చెయ్యని వాడు కదా. కానీ నిర్మలంగా నమస్కారం చేసుకోండి. ఉన్నావు అని నమస్కారం చేయండి. ఉన్నావు అన్న భావన నీలో ఉండాలి. పూజ చెయ్యాలి కాబట్టి చేస్తున్నానన్న భావనకి పరమాత్మ రాడు. స్వామి నువ్వు ఉన్నావయ్యా, నా ఇంట్లోనే ఉన్నావు, ఇందులో ఉన్నావు అనుకుంటే ఆయన ఉంటాడు, చేస్తాడు కదా. కాబట్టి ఆత్మవాణి అని చెప్పుట వలన ప్రపంచంలోని సమస్త పదార్థముల కంటే, పదవుల కంటే ఆత్మస్థితియే సర్వోత్తమమైనదని ఆ పరబ్రహ్మ. ఇప్పటికి మీకే అర్థమైపోయింది కదా, ఇదే సర్వోత్తమమైనదని. అంతకన్నా ఏం లేదు కదా. ఎక్కడో సంసారం చేస్తున్నారు, ఏమిటో ఇది సరే బాగుంది పొందొచ్చు కానీ అంటున్నారు ఎక్కడో మరి. లేకపోతే ఎంత చెప్పండి, దీనికి ఏమి అడ్డంకులు ఏమైనా ఉన్నాయా? ఎక్కడ అడ్డంకులు లేదండి అసలు. అడ్డంకులు లేని దానికి పొందడానికి మరి ఏమిటో జరుగుతుందంటే అది మీ లోపమే కదా. అంటే మీరే ఎంత ఆచారం చేస్తున్నారు తెలియదు మరి. ఇంకా ఏమిటో మరి ఏం తదాస్తులు కావాలి. మీ ఇష్టం, త్రిగుణాలు దాటాలి, ద్వంద్వములు లేకుండా ఉండాలి, రెండు లేకుండా ఉండాలి. అంటే ఏ చెప్తే అది జరుగుతుందని. ఏం జరుగుతుంది అన్నారు, వై, ఎలా, ఇవన్నీ ఏం లేవు. హాయిగా ఉండాలి అంతే. ఏ జరిగితే అది జరుగుతుంది.
అంతేనమ్మా. కలిసి వచ్చినప్పుడు తిడతారు, నోరు మూసుకోవాలనుకుంటే నోరు మూసుకుంటారు. ఇవన్నీ ఆటోమేటిక్ గా జరిగేది, కానీ అవును. జరగలేదు. అవునమ్మా. నిరంతరము విశుద్ధ సత్వమందు అంటే ఆత్మ ఎందే స్థితి కలిగి ఉండాలి. ఆత్మ ఎందు స్థితి కలిగినప్పుడు ఈ పాటలు గోలు ఎందుకంటే మనకి ఉండదు. లేదు కదా. లేదమ్మా. పడుకోవాలంటే గదిలోకి వెళ్ళి తలుపేసుకుని ఎవరు లేనప్పుడు పాడుకోవటమే. అంటే ఆ కోరిక తీవ్రంగా ఉంటే యోగక్షేమముల దృష్టి ఉండరాదు. యోగక్షేమములు అంటే తన గురించి, బంధువుల గురించి, లోకం గురించి మరి ఎన్ని యోగక్షేమాలు ఆలోచిస్తారంటే పొద్దున్నే పేపర్ పట్టుకుని చదివేసి, లేకపోతే సెల్ ఫోన్ లో న్యూస్లు చదివేసి, అయ్యో అసలు వీడికి తెలియదండి, వీడు ఇలా చేస్తే అది అలా అవుతుందండి అని రాజకీయ నాయకులను విమర్శించి, అధికారులను విమర్శించి నానా రకాల తిప్పలు పడతారు. అవునా కదా? ఉంటారమ్మా. వేస్ట్ కదా అది. అవును. ఏమన్నా ఉపయోగమా? ఏమి సరే ఉపయోగం ఉండదు. గవర్నమెంట్ అధికారులు ఇస్తే నువ్వు చేయరా అంటే నా వల్ల చేయరు. కాదు. చేయరు. ఎందుకంటే ఆ యోగక్షేమాలు ఇదే దేశాన్ని ఉద్ధరించినట్టు ఎందుకు మనకి? అవును. అవసరం లేదమ్మా. మనం ఉద్ధరించుకోవడానికే మనకి ఇది లేదు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి దేశాన్ని గాని దేన్ని గాని ఎక్కడ ఉద్ధరిస్తారండి? ఉద్ధరించారు. అంటారు రే ఫస్ట్ నువ్వు బాగుపడరా తర్వాత నాకు చెప్తుగాను అంటూ వేరే వాళ్ళు. అంటారమ్మా. ఏంటంటే పిల్లలకి అప్పుడు ధైర్యం లేదు కాబట్టి మన ఏమనరు వాళ్ళు. సినిమాలు చూసావా, వాడెవరో ఇలా అయ్యాడంటే ఏమంటాడండి హీరో? కోడి కూడా పొద్దున్నే లేస్తుంది, ఏమవుతుంది దాని సంగతి అంటాడు. లేకపోతే 80 ఏళ్ళకి అతను చీఫ్ మినిస్టర్ అయ్యాడు, నువ్వేమయ్యావు అంట. అంటే సినిమాల్లో ఇంకొంచెం రెచ్చగొడతారు అనుకోండి, అంటే డైలాగులు. బహుశా కొంతమంది పిల్లల మనసులో అవి ఉన్నాయేమో, మనకేం తెలుసు, తెలియదు కదా. వాళ్ళ పిల్లల మనసులో ఏముంటాయి అంటే ఎలా తల్లిదండ్రులు గ్రహించలేరు, గ్రహిస్తే కష్టం కదండి. అవునమ్మా. తెలియనట్టే యాక్షన్ చేస్తారు. వాళ్ళ ఫేసులు చూడండి తిట్టినప్పుడు. కష్టమేనమ్మా. కదండి, ద్వంద్వములన్నా త్రిగుణములన్నా ఇవే గోలలు. అనవసరంగా ఎందుకంటే పిల్లల్ని తిట్టడం ఎవరినైనా సరే. కానీ యోగక్షేమములు వహించకుండా, ఎందుకంటే నీ యోగక్షేమాలు చూసేవాడు వేరేవాడు ఉన్నాడు, వాడు చూస్తాడు. నువ్వు చూసుకున్నా చూసుకోకపోయినా వాడు చూస్తాడు, వాడు చేసేది చేస్తాడు. కాబట్టి అతిగా ఆలోచించటమో, అతిగా దాని గురించి ప్రయత్నం చేయటమో, దిగులు పడిపోవటమో ఇవి చెయ్యక్కర్లా. అలాగే హాయిగా ఉంది, ఆత్మ సంస్థితుడవై ఉండు నిరంతరము, అది కావాలి. సరే. స్నానపానాదులకు ఉపయుక్తమగు స్వల్ప జలము గల బావి మొదలగు వాణి యందు ఎంత ప్రయోజనము కాలదో అంత ప్రయోజనము అంతటను నీటితో నిండి ఉన్న మహత్తర జల ప్రవాహం నందు ఇమిడి ఉన్న చందమున వేదములందు చెప్పబడిన సమస్త కర్మలందును ఎంత ప్రయోజనము కలదో అంత ప్రయోజనము పరమార్థ తత్వం తెలుసుకున్న బ్రహ్మనిష్ఠునకు బ్రహ్మానందమున ఉంటుంది. బావిలో నీళ్లతో స్నానం చేయొచ్చు, నదిలో నీళ్లతో స్నానం చేయొచ్చు, అవి తాగొచ్చు, ఇవి తాగొచ్చు. ప్రయోజనాలు ఒకటే కదా జలంతో. అవునమ్మా. సముద్రంలో కూడా స్నానాలు చేసే వాళ్ళు ఉంటారు, సముద్ర స్నానం వెళ్తారు కదండి పుణ్యం వస్తుందని. పౌర్ణమి రోజుల్లో ఏమో ఉంటాయి కదా. ఏమో నాకు అసలు భయం, అందుకే నేను ఎప్పుడు చేయలేదు. అది కాబట్టి ఏదో ఆశిస్తారు కదా. ఇక్కడ అర్థం ఏంటంటే నువ్వు ఎంతో కష్టపడి ఎక్కడికో క్షేత్రానికి వెళ్ళి దండం పెట్టుకొని మొక్కుకునే బదులు ఒరే నీ దగ్గర ఉన్న స్వామి కూడా నీ కోరిక, గుడి వరకు కూడా వెళ్ళక్కర్లేదు, నీ ఇంట్లో ఉన్న పరమాత్మ కూడా నీ కోరిక తీరుస్తాడని చెప్పటం. కేవలం జలం గురించి అంటే జలమే అనుకుని మీరు ఇది అక్కర్లా. అర్థం ఏమిటి అంటే పరబ్రహ్మ ఇంతటా ఉన్నాడు. నీ ఇంట్లో ఉన్న ఆ చిన్న విగ్రహంలో కూడా ఆయన ఉన్నాడు. నువ్వు ఆ చిన్న విగ్రహాన్ని పరమాత్మని నమ్మి, అంటే దానికి ఏదన్నా నువ్వు పేరు పెట్టుకుంటే ఆ విగ్రహానికి ఒక రూపం ఉంటుంది కదా, మరి అది భావన చేసి అని అంటే అది కూడా నీ కోరిక తీరుస్తుంది అని చెప్పటం. ఎక్కడో పెద్ద గుళ్ళకి వెళ్ళేసి దండం పెట్టుకోవాల్సిన ఆవశ్యకత లేదు. ఎక్కడికో వెళ్ళేదాన్ని, నీకు సమయం ఉంది లేదా ఇంకోటి ఉంది, అన్ని ఉన్నాయి, నువ్వు వెళ్ళొద్దు అనటం లేదు. ఇక్కడ వెళ్ళవచ్చు, కానీ అక్కడ మాత్రమే కోరిక తీరుతుంది, అక్కడే దండం పెట్టుకోవాలి అన్న భావన సరి అయినది కాదు. నువ్వు సంత చివరి గుడికి కూడా వెళ్ళక్కర్లేదు, నీ ఇంట్లో చేసుకుంటే చాలు.
నేనెప్పుడు అవన్నీ తిరగలేదండి. నేను మా ఇంట్లో అమ్మవారినే దండం పెట్టుకున్నాను. నేను అటు ఇటు తిరగలేదు. అప్పుడేవో పూజలు చేసుకున్నాను కాబట్టి చాలా దూరంలో ఉండేది. అది నడిచే డిస్టెన్స్ కాదు, అప్పుడు ఆటోలు ఉండేవి కాదు. అందుకని ఈయన అడగాలి, ఈయన ఇంట్లో ఎందుకుంటారు, మగవాళ్ళు ఆఫీసులకు వెళ్తారు. అందుకని అమ్మవారిని అని, ఏంటమ్మా ఇంత దూరంలో వాకబుల్ డిస్టెన్స్ లో రావచ్చు కదా నా కోసం, నేను నడవలేను రాలేను ఏమిటి అనుకున్నాను. సరే ఆ తర్వాత ఎప్పుడో కాలనీలోకి వచ్చింది అనుకోండి ఆవిడ, పాపం సందు చివరికి అన్నప్పుడు నిజంగా సందు చివరికే వచ్చింది ఆవిడ. అంటే నడిచే దూరంలో అవును. ఇప్పుడు ఆవిడ వచ్చింది, ఆవిడ చేయించుకునేది ఆవిడ చేయించుకుంది. సరే అలా జరిగింది. అలా ఇక్కడ చాలా ఉంటాయి కాబట్టి కోరుకోవటంలో దోషం ఏం లేదు. నేను ఇంట్లో ఉన్న అమ్మవారికే దండం పెట్టాను, ఎక్కడికి వెళ్ళి దండం పెట్టలేదు. మీరు చూసుకోండి, అక్కడ కూడా ఆవిడకి అదే చెప్పాను. అంతే తప్ప మనం ఏదో అనుకోక్కర్లేదు. కాబట్టి నదికే వెళ్ళి ఇంట్లో బావి పెట్టుకుని నదికే వెళ్ళక్కర్లే, ఆ నది నీళ్ళ ఈ బావిలో ఉన్నది కూడా కాదా. అవునమ్మా. అవే నీళ్ళమ్మ. ఒక నది ఉంది అనుకోండి ఒక ఊర్లో, ఆ నది నీళ్ళే కదా. అవునమ్మా. ఇక్కడ అవునమ్మా. వేరే నీళ్ళు ఎలా వస్తాయండి? అప్పుడు ఇంట్లో కూడా గంగ స్నానమే అవుతుంది. నువ్వు కనుక హాయిగా ఎటువంటి భేదభావం లేకుండా చేస్తే. అందుకనే గంగే చెమునేచాన్ని ఇక్కడ పెట్టినా నువ్వు ఇంట్లో ఏ నది లేదు మీ ఇంట్లో, మీ ఇంట్లో అంటే మీ ఊర్లో అయినా సరే నువ్వు స్నానం చేసేటప్పుడు భావన చేస్తే కనుక అది గంగగా పవిత్రం అవుతుంది. నీ భావన ఎందుంది, ఎలాంటి భావన? అన్యము లేని భావన, ద్వంద్వములు లేని భావన. ఈ భక్తిలో మనం అనుకుంటే మటుకు అలా అని. నేను అలాగే భావన చేసుకునేదాన్ని. నేను అసలు ఎక్కడో స్నానం చేసినట్టు భావన చేసుకునేదాన్ని. నష్టం ఏమిటి? నా భావన నా ఇష్టం కదండి. బాహ్యంగా ఉండాలనుకో ఏమిటవి ఏవో ఉన్నాయి కదా చాలా. మానస సరోవరం, అది గుర్తురాదు ఒక్కొక్కసారి పేరు. ఆయన నన్ను రావద్దన్నాడు కదా, అని నేను ఎంట మానేశానా? సరే స్వామి మామూలుగా రాను, మనసుతో వస్తాను, ఏమైంది? మనసుతో స్నానం చేస్తే ఆయన వద్దండు కదా. మానసిక కదా, మానసిక పూజ కూడా చాలా గొప్పదని చెప్తారు మీరు. సో ఏదైతే ఏంటి ఆ భావన అలా వచ్చింది. అప్పుడు వచ్చిన నాళ్ళు అలాగే రాదు లేదు కాబట్టి రానప్పుడు నేనే ప్రయత్నం చేయలే. ఎలాగా అని మళ్ళీ వెళ్ళలేదు. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే, నీ భావం ఉత్తమమైనది అయినప్పుడు నువ్వు ఏదో కష్టపడక్కర్లే శారీరకంగా కూడా. అందరి నీ మనసు నిర్మలంగా ఉన్నప్పుడు దేని గురించి అండి బాధ వస్తుంది? వాడన్నాడు వీడన్నాడు నాకు లేదు అన్నది వస్తుందా? యోగక్షేమం గురించి దిగులు ఉంటుందా? ఉండదమ్మా. జరుగుతుంది. నీకు బాగాలేదనుకోండి, నిన్ను చెప్పవద్దనట్లే, నీకు ఒంట్లో బాగాలేనప్పుడు నువ్వు చెప్పు. ఒక్కడవే అన్నావు అనుకుందాం, అప్పుడు నువ్వు దిగులు పడే ప్రయోజనం ఏమిటి కదా. పరబ్రహ్మం నమ్మిన వాడికి ఆ యొక్క ఇది అంటే ఈ యోగక్షేమముల గురించి ఆలోచించవలసిన రాదు. అగత్యం నేను ఎలా వస్తుంది? అవి జరుగుతాయి, ఆ సమయానికి అది బయటకు వస్తుంది, ఏదో జరుగుతుంది, అన్ని మంచిగానే అవుతాయి. ఏది జరగాలో అదే జరుగుతుంది. అర్థమైంది కదా? అర్థమైతే మళ్ళీ అడగండి యోగక్షేమాలు అంటే. అలాగే అంతటా జలం ఉన్నప్పుడు బ్రహ్మనిష్ఠునికి బ్రహ్మానందం కలుగుతుంది అని. కాబట్టి ఎందుకంటే దిగులు ఇంకా వెళ్ళలేదని కానీ అక్కడ చేయలేదని కానీ చలి అనుకుంటే ఎందుకంటే అక్కడికి వెళ్ళి బాహ్య శరీరంతో వెళ్తే వణుకాలి కదా. అలా రకరకాలు కదా. నేను కేదార్నాథ్ వెళ్ళినప్పుడు ఆ జలగుండంలో నేనేం చేయలేదు, చేసేవాళ్ళు చేసుకోండి అన్నాను. నేను చేయను అక్కడ అని చెప్పాను అంతే. నీళ్ళన్నా చల్లుకో అన్నారు, సర్లే అని నీళ్ళు చల్లుకున్నా, వాళ్ళని ఎందుకు అంటారు. అలాంటివన్నీ మనం చేయవలసిన ఆవశ్యకత ఎక్కడుంది అసలు? లేదమ్మా. అక్కర్లేదు కదా. అవునమ్మా. లేదమ్మా. అది ఇష్టం మనకి. అంతేగాని ఏదో పుణ్యం వస్తుందని అందరూ దిగటం మీద అనవసరంగా ఎక్కడికైనా పోతే కష్టం. అంతేనమ్మా. అంతేగాని అక్కడికి వెళ్ళి ఏదో తెచ్చుకుని జలుబు తెచ్చుకుని తుసుగా తుమ్మటమో ఇంకోటి ఏదో చేస్తే దేవుడిని ఏం చూస్తాం, ఇంకా తల్లి చూసుకోవడం. అంటే చేయించదనే ఎవరి మనస్సు వారిదేనండి, ఎవరి భావం వాళ్ళది. కాశీలో అదేంటంటే చిన్నగా అయిపోయింది ఒకటి, గంగ కాకుండా ఇంకోటి అది అంటారు. కాశీలో
మధ్యాహ్నం 12కి చెయ్యాలంటారు కదా ఒక దాంట్లో మణికర్ణిక మణికంఠ అమ్మ. అలా అంటారు. అది చిన్నగా అయిపోయింది అక్కడ. ఇప్పుడు నాట్ అలౌడ్ అనుకుంటా కదా. అప్పుడు కొంచెం మొదట్లో వెళ్ళినప్పుడు 12కి వెళ్ళాలని. సరే వాళ్ళు నేను అనుకున్నాను, ఇంత గంగ పెట్టుకుని మళ్ళీ 12కి ఇక్కడికి వెళ్ళి ఇంత కష్టపడి ఎండలో మరి కాళ్ళు కాలుతాయి కదా, చేయడం అవసరమా అనుకునేదాన్ని. అంటే అదే అవే నీళ్ళు ఇక్కడ కూడా ఉన్నది. ఒట్టు పెట్టి అక్కడ అని భావము. నేను దాన్ని ఇదనట్ల దానికి ఒక ఇది కల్పించారు. అంటే శరీరాన్ని కష్టపెట్టో వాళ్ళు పోతున్నారు కాబట్టి నేనని పోయావనుకోండి, అప్పుడు నీకు పుణ్యం వస్తుందా? వాళ్ళు పోతున్నారు రాదమ్మా. రాదు. గంగలో స్నానం చేయమంటేనేమో చిచ్చి అంత చెత్తుందనేమో. ఆ చెత్త భావన చేస్తే చేయలేము. ఇది గంగా అని స్నానం చేస్తే నేను హాయిగా ఎన్ని రోజులు చేస్తాం. స్నానం చేసినా నాకు అసలు జలుబు రాలేదు, ఏది రాలే. నీకేం రావేంటి అనేవాళ్ళు. నేను అది గంగని స్నానం చేశాను, చెత్తను చూడలేదు నేను అని చెప్పా. ఉంటుంది మరి ఏం చేస్తాం, మన స్నానం చేస్తుంటే ఏదో కొట్టుకొస్తుందండి. చీ అంటే ఎట్లా అనకూడదు. వస్తుంది, అనకూడదు. దాన్ని తోసేయాలి. అవును. ఇలా రకరకాలు ఎవరి భావన వాళ్ళది. యద్భావం తద్భవతి. నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా ఎప్పుడన్నా అలా క్షేత్రాలకు వెళ్ళినా నదుల దగ్గరికి వెళ్ళినా భావము నిర్మలంగా ఉండాలి. ఇందా చెప్పాడు కదా, శుద్ధ సాత్వికంగా ఉండాలి. అలాంటప్పుడే నది స్నానం చెయ్యండి. లేకుండా నది స్నానం చేసి ఏం ప్రయోజనం అండి? ఏం ఉండదు. లేదమ్మా. ఉన్నదా? ఉండదమ్మా. లేదమ్మా. లేదు. అందుకని అనేది మీకు ఇష్టం లేదనుకోండి చేయకండి. మీ భావన ఎలా ఉందో అలా ప్రవర్తన చేయండి. అది మీ సహజ స్థితి. అంతేగాని కేవలం నీలో స్నానం చేసినందువల్లే ఏదో జరుగుతుంది అనుకోవడం పొరపాటు. చేస్తే వస్తుందని మీ భావన ఉంటే చెయ్యండి. అర్థమైంది కదా ఈ తేడా ఏంటో. కాబట్టి భావన ఎప్పుడు శుద్ధంగా ఉంటుందో అప్పుడు మీరు ఫలితాన్ని పొందుతారు. భావన శుద్ధంగా లేనప్పుడు ఫలితం ఎందుకు వస్తుందండి? రాదమ్మా. కాబట్టి స్నానాదులకు ఎంత ప్రయోజనం కలదో బావులందు సర్వత్రా జలముతో ఉండిన తటాకం కూడా అంతే. అలాగే వేదములందు చెప్పబడిన సమస్త కర్మకాండ యొక్క ఫలము ఆత్మానుభవం గల బ్రహ్మజ్ఞాని యందు అంతర్భూతమై ఉన్నది. కాబట్టి అట్టి బ్రహ్మనిష్ఠుడు వేదములందలి ఆ కామ్య కర్మాది ఫలములు ఎన్నటికి అపేక్షించడు. శతే పంచాశత్ న్యాయాన్ని అనుసరించి, అంటే 100 ఉంది కదా, 100 ఎలా అవుతుందండి? 50 లేకుండా 100 వస్తుందా? రాదు. శతే పంచాశత్. ఏనుగు పాదమునందు తక్కిన అన్ని ప్రాణుల యొక్క పాదములు ఇమిడి ఉన్నట్లు ఆత్మ సుఖమునందు ఇతరములకు సమస్త సుఖములు ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఆత్మానుభవం గల జ్ఞాని వేదోక్తములకు స్వర్గాది కామ్యకర్మ ఫలములకై ప్రయత్నించడు. కాబట్టి కేవలము పై జ్ఞానము చాలదని అనుభవ జ్ఞానం ఉండాలని స్పష్టమవుతోంది. నువ్వు ఏ జ్ఞానాన్ని పొందావో దాన్ని ఆచరణలో పెట్టు. అదే అఖండమైన జ్ఞానంగా వెళుతుంది. వినంతారట్ల విను, రోజు శ్రవణ మననాలు చేసుకో, కానీ ఆచరణ ఎప్పుడూ మానకు. మాటలో అద్వైతము, మనసులో అద్వైతము, ఆచరణలో అద్వైతం కనుక నువ్వు ప్రయత్నపూర్వకంగా చేస్తే అదే అఖండమైన జ్ఞానం, అదే ఆత్మనిష్టను కలుగ చేస్తుంది నీకు, అదే బ్రహ్మానందాన్ని ఇస్తుంది. కాబట్టి ఇక్కడ కేవల శ్రవణ మననాదులకి ఎంత ప్రాముఖ్యత ఉన్నది అని అంత ప్రాముఖ్యత ఆచరణకు కావాలి. నువ్వు ఆచరణలో నువ్వంటే మీరందరూ అని నా ఉద్దేశం. ఆచరణ పెట్టని జ్ఞానము వృధా అని అర్థం ఇక్కడ. అందుకనే పై జ్ఞానము చాలదు, అనుభవ జ్ఞానము ఉండాలి. అనుభవాన్ని పొంది తీరాలి. అనుభవం పొందినప్పుడే ఆనందాలు లభిస్తాయి. అనుభవం పొందకపోతే ఎలా తెలుస్తుందండి? ఆ స్వీట్ చాలా బాగుంటుంది, ఆ స్వీట్ చాలా బాగుంటుంది అంటే ఏమంటాడు? ఒరే ఎందుకు అన్నిసార్లు చెప్తావు, అదేదో చేసి అప్పుడు తింటే కదా మేము కూడా చెప్తాం బాగుందో లేదో. అంతేగాని ఒట్టిగా ఊరిస్తే ఏదైనా అంతే కదా. స్వీట్ అనే కాదు, బిర్యానీలు కానీ ఇంకోటి కానీ నీ తప్పనికే అది. కాబట్టి వింటున్నావు కాబట్టి శ్రవణ మననాదులు చేస్తూ, ఈ శ్రవణ మననాదులు అంటే బోధలో నీకు ఏదేది ఆచరణలో, వేరేవన్నీ ఏమీ లేవు ఆచరణలో. అంటే సులభమైనవి చెప్తూ ఉంటారు. బోధలో జరిగేవి ఏది నువ్వు ఆచరణలో పెట్టట్లేదో అది గ్రహించి
అది ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే అదే అఖండ జ్ఞానము, ఆత్మస్థితి, అదే మోక్షము, జీవ బ్రహ్మైక్యము, ఇలా ఏదైనా సరే అదే బ్రహ్మత్వము. ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి. కాబట్టి దప్పిక ఉన్నవాడికి కాసి నీళ్లు చాలు, తటాకం వరకు వెళ్ళాలా, అవసరం అక్కర్లేదు లేదమ్మా. కదా, ఏ లేదమ్మా. నీళ్ళైనా తగ్గుతాయి. రోగి అన్ని ఔషధాలను తినక్కర్లా, అంటే ఆ రోగానికి సరిపడా ఒక ఔషధం 4 రకాలు ఉంటాయి అనుకోండి ఒక రోగానికి, అన్ని తినాలా, అక్కర్లే కదా. డాక్టర్లు కూడా ఒకటే రాస్తారు కదండి. అంతే. ఆకలి గలవాడు అన్ని భుజించక్కర్లా, వాడికి ఆకలి తీరడానికి ఎంత కావాలో ఏదో ఒకటి తినాలి ముందు, అరే ఏదో ఒకటి పెట్టరా అని. అంతేగాని ఉండి ఇప్పుడు పంచభక్ష పరమాణాలు చేస్తే అప్పటి వరకు ఆగటే పోతాడు వాడు. అంటే పడిపోతాడు, పోతుందంటే ఏదో అనుకోకండి, ఏ సంవత్సరం పడిపోడు, ఏదో కొంచెం గురిపడాలి పెట్టాలి, ఎవరైనా తినరా అని. లేదా ఒక మందస్తే తిని కాసేపు ప్రాణం నిలుపుగా తర్వాత ఈ లోపల చేస్తాను అన్నాను, అంతే కదా. అంతే. అంతేగాని ఇప్పుడే చిటికలో చేసేస్తానని చెప్పి 4 రకాలు చేస్తానంటే ఏం లాభం అండి. ఏం లేదమ్మా. కాబట్టి వివేకవంతులకు సమస్త వేదములలోనూ బ్రహ్మప్రాప్తికి అవసరమైన కొన్ని సాధనలను చక్కగా అనుష్ఠించి అనుభూతం ఉనర్చుకుని ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చు. కాబట్టి అంతా మనం శ్రవణ మననాదులు చెయ్యొద్దు అనటం లేదు. సమయం అటు ఇటు వృధా చేసే బదులు శ్రవణ మననాదులు చేస్తూ మనం ఏది ఆచరణలో పెట్టట్లేదో దానిని మళ్ళీ ప్రయత్నపూర్వకంగా ఆచరణ పెడుతూ ఉంటే చాలు. కాబట్టి ఏమి నిరాశ పడక్కర్లేదు, వేరేది ఏమీ అక్కర్లేదు. ఎలాగైతే నువ్వు తపన చెందినప్పుడు మరి నువ్వు ఇంట్లోంచి కాలు బయట పెట్టకుండా బోధ జరుగుతోంది కదా నీకు. కాబట్టి ఆ బోధలో ఏవైతే తెలియబడ్డాయో దానిని ఆచరణలో పెట్టడమే హ్యాపీగా. ఆచరణలో కూడా ఎక్కడికో వెళ్ళక్కర్లేదు కదమ్మా, నీ ఇంట్లో ఉన్న పరిస్థితులు ఇంట గెలిచి రచ్చగలవు మన సామెత ఉంటుంది. మరి ఇంట్లోనే గెలవని వాడు బయటకు పిలుస్తాడు, బయట పులి ఇంట్లో పిల్లి లాగా ఉండకూడదని ఎక్కడైనా ఒకేలాగుంది, అంతే కదా సామెత, అది కూడా ఉంది కదా. ఇక్కడ అర్థం ఏంటి అంటే మనం ఎక్కడికి ఏదో వెళ్ళిపోవాలి ఏదో చేసేయాలి అని కాదు, ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉన్న చోటనే మనము ఆత్మస్థితిని పొందవచ్చు అని తెలుసుకుంటారు. కాబట్టి కామ్య కర్మాదులన్నిటితో పని లేదు, ఎందుకు అవన్నీ చేయాలి, ఏదైనా చెయ్యాలా. ఇప్పుడు మనకి శ్లోకాల్లో స్తోత్రాల్లో ఉంది ఇన్నిసార్లు చదివితే మోక్షం లభిస్తుందని. చదివితే మోక్షం వచ్చిందంటే నీరసం వచ్చింది కానీ రాలేదమ్మా. మొదలెడతారు. ఫస్ట్ చదివినప్పుడు చాలా శ్రద్ధగా ఉంటుంది, రెండోసారి చాలా శ్రద్ధగా ఉంటుంది, మూడోసారికి నెమ్మదిగా నీరసం వస్తుంది, టైం చూస్తారు ఎన్నిసార్లు అయితే లెక్క పెడతారు, 4వసారి అవుతుంది మళ్ళీ లెక్క పెడతారు, 5వసారి ఉంటుంది లెక్కలోనే ఉంటారు. ఇంకేం జరుగుతుందండి. పొద్దున్నే లేచి నేను సౌందర్యలహరికి ఎవరో ఒక పుస్తకం వచ్చాను, అందులో ఇది 2000 సార్లు ఇది 3000 సార్లు, నేను అన్నా 2000 సార్లు వాడు ఇంకా పొద్దున్నే లేచి ఇది 2000 సార్లు చదివితే వాడికి ఈ కోరిక తీరుతుంది అన్నాడు. 2000 సార్లు వాడు ఎప్పుడు చదవాలి. ఎంత ఇది ఉంటే అంటే ఆ కోరిక మీద తీవ్రంగా ఉన్నవాడైనా 2000 సార్లు ఒక శ్లోకాన్ని 4 లైన్లు ఉన్న శ్లోకాన్ని చదవమంటే అండి, నేనేదో ఒక శ్లోకాన్ని కాస్త 4 సార్లు చదవండి అంటే టైం లేదంట. ఏమో కోరికలతో వస్తారు, మరి కోరికకు తగ్గట్టుగా నీ యొక్క సాధన ఉండాలి కదా, అంటే ఆ స్తోత్రం చదవాలి కదా, అంత టైం లేదండి అంటారు. అంత టైం లేదంటే నేను చదవనా కూర్చొని, కోరికల గురించి నేనెందుకు చదువుతున్నాండి కదా. అది అంటే అర్థం ఏంటంటే ఇక్కడ వాళ్ళకి కోరిక కావాలి, కోరిక తీరాలి, కానీ వాళ్ళు ఏం చేయదు, టైం లేదండి టైం. నేనేమి 2000 సార్లు ఎప్పుడు చెప్పలే, మహా అయితే 108 సార్లు చెప్తాను. అదే 108 సార్లకి 2 గంటల్లో ఎంతో పడుతుంది అంతే, హనుమాన్ చాలీసా అంతే చెప్తాను నేను, వేరేగా ఎక్కువ ఏం చెప్పను. ఎందుకంటే మరి ఆ కోరిక అలాంటిది, అది తీరాలంటే నీ దగ్గర పవర్ ఎక్కువ ఉండాలి కదండి. అవునమ్మా. ఐస్ క్రీమ్ కొనడానికి ఇప్పుడు ఏంటది నట్స్ లోడెడ్ కొనాలి అంటే మరి ఒక 300 ఉండాలి, ఏదో మామూలు ఐస్ క్రీమ్ ఇంకా 100 రూపాయలు చాలు కదా. అవునా కదా. ఏదైనా కోరుకునే దాన్ని బట్టి కదండి మీ దగ్గర చెయ్యాలి. టైం లేదంటే ఏం చేయాలి, ఏదో కొంత తగ్గించగలుగుతారు, అంతేగాని మొత్తం తగ్గించి వారానికి 2 సార్లు చాలా అంటే ఏం చెప్పాలి.
నవ్వొస్తుంది ఇంకొకటి. అవునమ్మా. అదే ఒక్కళ్ళే కాదు, ఎవరైనా పిల్లలు అలా అనుకుంటూ ఉంటారు. పిల్లలు ఏంటిలేండి, పెద్దవాళ్లే. అన్నిసార్లు చెయ్యాలంటారా అంటే ఏం చేస్తాం మరి, నువ్వు కర్మ తప్పించుకోవాలంటే చెయ్యాలి. అనుభవిస్తా అంటే ఏమీ చేయకర్లా. దాని బానే అంటే కర్మ, దాంట్లో కర్మ ఉంటుంది, హాయిగా నువ్వు కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు. నష్టం ఏమిటండి కదా. అనుభవించవలసిన కర్మ ఆనందంగా అనుభవించవచ్చు కదా. అమ్మా. అంటే ఇది డిపెండ్స్ ఆన్ పర్సన్స్. కాబట్టి మామూలుగా అయితే ఇంకా కామ్య కర్మాలతో పని ఏంటండి, లేదు. ఉన్నది బ్రహ్మ అని తెలిసింది, ఆనందంగా ఉన్నాం, ఏం జరిగినా ఉన్నామమ్మా. నాకేం లేదు, కోరికలు లేదమ్మా. లేవు, లేవమ్మా. ప్రమోషన్స్ అక్కర్లేదు. శివాజీకి లేదమ్మా. ఏమనిపించింది, ప్రమోషన్ అంటే వేరే ట్రాన్స్ఫర్ అవుతుందమ్మా, ఇప్పుడైతే తిరుపతిలో దగ్గర ఉన్నాను రాగలుగుతాను అన్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, అతని యొక్క మనసులో గురువుకి దగ్గరలో ఉంటే ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళొచ్చు కదా అన్న ఉద్దేశం సదుద్దేశం కదా. అవునమ్మా. అందుకని అతను ప్రమోషన్ వద్దనుకున్నాడు, ఎగ్జామ్ రాయక్కర్లేదు అనుకున్నాడు. నేనన్నాను ఎందుకు అలా అనుకుంటావు, వచ్చింది అవకాశం రాయి, పరమాత్మ చూసుకుంటాడు కదా. నీకు ప్రమోషన్ ఇవ్వాలా, ఇచ్చినా ఇక్కడే ఉంచాలా, ఎక్కడికైనా తరిమేయాలా, ఏదో ఒకటి చూస్తాడు కదా అని చెప్పాను. అలా నేను రాత్రి పగళ్ళు వేస్ట్ చేసి సాధన మానేసి చదవక్కర్లేదు కదా. పాపం అలాగే చేశాడు. ఏమైంది, ఎగ్జామ్ అయిందా? అయిందమ్మా. ఎగ్జామ్ రిజల్ట్ అయిందమ్మా. రిజల్ట్ ఇంకా రిజల్ట్ రాలేదమ్మా. మార్క్స్ కొంచెం అంటే తక్కువ వచ్చాయమ్మా. ముందే కీ పాస్ మార్క్స్ రిలీజ్ రాలేదా? చేశారు. పాస్ అయ్యామమ్మా. ఇంత ముందు కన్నా ఎక్కువ వచ్చాయమ్మా చదవకుండా రాస్తే. చదవకపోతే ఎక్కువ మార్కులు వచ్చాయి. అవును. సరే కానీ ఏది జరిగితే అది జరుగుతుంది కదా. అంటే అతని మనసులో అవునమ్మా. ఉన్న ఉద్దేశం దర్శనం చదువుద్దేశం కాబట్టి చేసుకొచ్చామమ్మా. అనేక మంత్రములు, ఉపాసనలు, కర్మలు చెప్పబడినప్పటికీ భవరోగము నశించి మోక్షధామం చేరుటకు సాధకునకు ఒక మంత్రము, ఒక ఉపాసన, ధ్యానమో సక్రమముగా అనుష్ఠించిన చాలును. అక్కర్లే అన్ని మంత్రాలు అక్కర్లే, అన్ని అక్కర్లే. చూసారా, ఏ ఒక్క మంత్రమో ఒక్క ఉపాసన చాలు. అన్ని పట్టుకుంటే ఎలా అవుతుందండి, అన్ని అవుతాయా? పొట్టెంతండి, ఇది బాగుందని ఇది తినేసి, అది బాగుందని అది తినేస్తే పొట్ట, అయ్యో ఇంకా తినాల్సింది చాలా ఉన్నాయి అనుకుంటే ఏం లాభం. అందుకే అన్ని కొత్త కొంచెం తిన్నారంటే తినేది ఉంటుంది కదా. అందుకని ఒక మంత్రాన్ని పట్టుకుంటే సక్రమముగా అనుష్ఠించిన చాలును. కాబట్టి అన్నిటినీ చేయట్లేదని దిగులు పడాల్సిన అవసరం ఏం లేదు. సోమవారం ఒకళ్ళు, మంగళవారం ఒకళ్ళని చెయ్యాలండి, అయ్యో తోక తొండ వీళ్ళకి నైవేద్యం పెట్టలేదు వాళ్ళకి నైవేద్యం. అప్పుడు ఒకసారి ఎవరో అన్నారు, మా ఇంట్లో ఎన్ని ఉన్నాయంటే నేను అందరికి నైవేద్యం పేర్లు చెప్పాలంటే నేను అవుతాను, ఎవరు చెప్పమన్నారండి. మరి అంతమంది ఉన్నారు కదండి, నైవేద్యం పెట్టేటప్పుడు అందరినీ తలుచుకోవాలి, ఎవరో చెప్పారండి. నైవేద్యం కదా, పూజ కన్నా ఎక్కువ నైవేద్యానికి అవుతారు. ఇంకా అక్కడ పూజ మీద ఏమి ఉంటుంది, నైవేద్యం పెట్టేదాన్ని అమ్మ ఇది అరగంట పడుతుందని పూజ తగ్గించాడు. నేను అప్పుడు అన్న, ఎవడయ్యా నీకు చెప్పింది, నువ్వు అందరు సమానం అనుకో, నైవేద్యం అక్కడ అలా పెట్టి చూపించేసాయి చాలు, అంతేగాని ప్రతి వాళ్ళకి ఇదిగో స్వామి నీకు నైవేద్యం, ఇదిగో స్వామి నైవేద్యం అనక్కర్లేదు, నువ్వు అక్కడ పెట్టేస్తే పాపం వాళ్ళు సర్దుకుంటారులే, నువ్వేం దిగులు పడకని చెప్పా. ఏమైందంటే పూజ మానేశాడు. పూజ మానేసాడు అంటే ఏదో ఒకటిగా శుక్లాంబరం ఒక్కటి చెప్పేసుకుంటున్నాడు. ఏంటంటే మరి టైం లేదు, ఆఫీస్కి పోవాలి కదా, నైవేద్యం పెట్టాలి, ఆఫీస్కి వెళ్ళాలి, ఎక్కడ కుదురుతుందండి. అనవసరమైన ఎవరో చెప్తారు, ఆ చెప్పింది వీళ్ళ బుర్రల్లో ఉందనుకోండి, ఇగో ఇలా జరుగుతుంది. ఏమి అక్కర్లేదు, హాయిగా శుభ్రంగా నీ స్తోత్రాలు చదువుకొని శ్రద్ధగా చదువుకో చాలు, నైవేద్యాలు ఎగ్గొట్టట్లేదు, అందరు నైవేద్యాలు పెడుతున్నారా, పెడితేనే ఆయన సంతోషిస్తున్నాడా, ఇవన్నీ నేను చెప్పలేదు. నువ్వు ఏ నైవేద్యం పెడతావో ఒక దగ్గరే పెట్టి నమస్కారం చేసుకుని అందరూ భుజించండి అని అను చాలు అండి. అంతమంది పేర్లు ఎక్కడ చెప్తారండి. పెళ్లికి వచ్చిన పేరున పలకరించాలంటే అవుతుందా? కొందరికి హాయ్ ఉంటుంది, కొందరికి నవ్వు ఉంటుంది, కొందరికి బాయ్ అంటారు, కొందరు చూడనట్టు ఉంటారు. ఇవన్నీ జరగవు. పెళ్లి ఆగిందా? లేదమ్మా. నువ్వు హాయ్ చెప్పినా వాళ్ళు భోజనం చేసి వెళ్తారు, హాయ్ చెప్పకపోయినా భోజనం చేసి వెళ్తారు. ఇంకా దాన్ని అలాంటి పలకరించకుండా ఉండే కదా. అలా రకరకాలు జీవితం అంటే అంతే కదా. బాల్యం అంటే ఇలాగే ఉంటుంది, నానా గందరగోళం. కాబట్టి గందరగోళం లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉండాలంటే శుద్ధసత్వం ఉండాలి. ఆత్మ ఎందు స్థితిలో ఉంటే
ఎందుకంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు ఆత్మయందు స్థితి కలిగి ఉన్నప్పుడు మీరు ఎంత ఆనందంగా ఉంటున్నారో మీకే తెలుస్తుంది కదా అనుభవం. అవునమ్మా తెలుస్తుందమ్మా. తెలుస్తుంది. అదే అనుభవ జ్ఞానం కావాలని. కాబట్టి అనుభవం తెలిసిన తర్వాత ఇంకా ఎందుకంటే మళ్ళీ ఏదో లేదు అనుకోవటం. కాబట్టి అందరూ కూడా సంతృప్తిగా హాయిగా అనుభవజ్ఞులు చేసుకోండి. శుభం భూయాలి. శివాయ గురవే నమః. 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 కర్మలు శ్రీ గురుభ్యో చేయటం సాధకుడి యొక్క వంతు, ఫలమును కోరుట కాదు అని పరమాత్మ చెప్పారు. అంటే ఫలాభి సంధిరహితముగు ఈశ్వరార్పణ బుద్ధితో కర్తృత్వ రహితముగా కర్మలను చెయ్యాలి. అంటే నిష్కామ కర్మ చేయమని అర్థం. అదే దానినే మనం ధర్మం అన్నారు. నీదేదో అది చెయ్యి, అనవసరమైన వాటిల్లో దూరవలసిన అగత్యము లేదు, అవసరము లేదు. నీవేది చేయాలో అది చెయ్యి. అంతేగాని ఏం చేయాలో తెలియదు అంటేనే డైలాగులు కొట్టక్కర్లా. నీ పనేదో నీకు తెలుసు. ఏది చేస్తే ఏది లభిస్తుందో కూడా తెలిసినప్పుడు ఏది చేయాలో తెలియటం లేదు అంటే అది బద్ధకం అని అర్థం. సమర్థింపు. కాబట్టి ఆ విధంగా కాకుండా ఈశ్వరార్పణ బుద్ధితో కర్తృత్వ రహితంగా నేను చేస్తున్నాను అని అనకుండా హాయిగా మీరు ఏది చేసినా అంటే మీకు విధించబడిన ఏ ధర్మమో ఆ ధర్మాన్ని మీరు ఆచరించాలి. కాబట్టి కదాచన అంటే ఏ కాలమైనా కూడా అంటే సర్వకాల సర్వ అవస్థల యందు అని అర్థం. ఎప్పుడు కూడా ఫలమును కోరరాదు అని శాసించి చెప్పారు ఇక్కడ పరమాత్మ. ఫలమును కోరి చేయు కర్మలచే చిత్తశుద్ధి కలుగదు. అందుకే మీరు సాధన మోక్షము కావాలని చేయకూడదని చెప్పాను. మొదటిలో లక్ష్యము మోక్షము, కాబట్టి మీరు సాధన చెయ్యండి అని చెప్పారు. ఎందుకు? ఆ సాధన అనే దాని యందు మీకు ఒక దృఢ అభిప్రాయం కలగటానికి చెప్పారు. ఎలాగైతే పిల్లలకి ఒక ఆశ చూపిస్తాం కదా, అలాగే మీకు కూడా దాని యందు నిష్ట కలిగి అసలు దాని అర్థము మీకు అవగాహన, మీకు పూర్తి దాని యందు ఆ బుద్ధి కలగడానికి ఆ విధంగా చెప్పబడింది. ఇప్పుడు మీకు అది చెప్పవలసిన ఆవశ్యకత లేదు. ఎందుకంటే ఆత్మ అంటే ఏమిటో మీకు అనుభూతము కూడా అయ్యింది. ఉన్నది పరబ్రహ్మమే అన్న సంగతి కూడా సుస్పష్టంగా మీకు అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు మీకు ఆశలు పెట్టక్కర్లేదు. పిల్లవాడు చిన్నప్పుడు అనుకోండి ఆశ పెడతాం, ఒరే చాక్లెట్ ఇస్తా వెళ్ళి అది పట్టరారా ఇది పట్టరారా అంటాం. కొంచెం పెద్ద అయ్యాక మాట్లాడుకుంటూ వెళ్ళి పట్టరా అంటాం. బజారీ చిన్నప్పుడు ఏదో ఆశలు పెడతాం, ఒరే కాస్త పక్కింటికి వెళ్ళి ఇచ్చారా లేదా ఇటు వెళ్ళిరా ఏదో చెప్తాం. అప్పుడు వాడికి సరే లేరా నీకు చాక్లెట్ ఇస్తాలే అంటాం. పెద్ద అయ్యాక అంటారా? లేదమ్మా. అనరు. ఆశలు పెట్టాం. మీ స్థితి అంతే. ఇప్పుడు ఇంకా చిన్నపిల్లలు కదా అని ఆశలు పెట్టాం. ఒరే లక్ష్యం అదిరా, అది సాధిస్తే నీకు ఇవన్నీ పోతాయి, చాలా ఆనందం కలుగుతుంది, ఎవరితో గొడవలు ఉంటా అలా ఎన్నో ఏమో చెప్పాం కదా బోధల్లో. ఏవి అబద్ధాలే కాదు, అవన్నీ నిజాలే అని అర్థమైంది కదా మీకు. గురువుల బోధలో ఇప్పుడు అసత్యం ఉండదు. అంటే బోధన పరమ సత్యాన్నే బోధించారు. అప్పుడు కొంత ఆ ఆసక్తితో వచ్చారు. ఇప్పుడు ఉన్నది అదే అని తెలిసింది కదా, ఇదే మోక్ష స్థితి. విడిగా మళ్ళీ మోక్షాన్ని పొందాలన్న ఆకాంక్ష దేనికి ఇంత మరి? అందువలన అది నీకు సహజంగా సిద్ధించే వరకు నువ్వు చేస్తూనే ఉండు. ఎప్పుడు ఆపాలి అనవసరం, నువ్వు చేస్తూ ఉండు. ఎప్పుడో ఒకప్పుడు అది ఆగిపోతుంది. ఆ ఆగిపోయే స్థితి వరకు నువ్వు చెయ్యాలి. కాబట్టి ఆగిపోవాలి అంటే నీ శ్రద్ధాభక్తులు అత్యంత ఆవశ్యకం. కాబట్టి ఆ విధంగా నీవు సాధన చేస్తూ వెళ్ళరా అన్నారు. ఇప్పుడు అందుకని ఇంకా ఫలాపేక్ష లేదు. నేను మోక్ష స్థితిలోనే ఉన్నాను. ఆ స్థితి నుంచి జారిపోకుండా ఉండడానికి నేను నామస్మరణ అనే
ఈ ఆయుధాన్ని పట్టుకున్నాను అన్న ఆ యొక్క అభిప్రాయం, భావన స్థిరంగా ఉంటే చాలు. అంతే తప్ప నామానికి ఒక దైవమో ఇంకోటో ఉందన్న స్ఫురణ గాని, భావన గాని, ఇంకోటి గాని ఉండరాదు. అలాగే. అలాగేనమ్మా. కాబట్టి ఫలమును కోరి చేయి కర్మల చేయి చిత్తశుద్ధి కలగదు. అది మీకు కూడా అనుభవమే. కోరికలతోటి చేసిన దానికి అయిపోయింది. అంతా అక్కడికక్కడికి చెల్లైతే ఇంకేంటి మిగిలేదు. పుణ్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక వ్రతం చేసినా, వ్రతం చేసినా పుణ్యం కన్నా పాపమే అనేది బాగా అర్థమైంది కదా. మీరు ఏది చేసినా కూడా దోష రహితంగా చేస్తున్నారా అనేది చాలా ముఖ్యమైనది. కానీ దోషరహితంగా చేయటం లేదు అన్నది మీ అందరికి ఎవరికి వాళ్ళకే సుస్పష్టం. కాబట్టి అక్కడ అర్థమైంది. దోషం జరిగినప్పుడు ఇంకా ఫలం ఎక్కడ లభిస్తుందండి? ఫలం లభించే అవకాశం ఏది అసలు? కాబట్టి అమ్మా. కనీసం మీరు చేసే ఈ ధర్మం అయినా అలా చేయాలి. చిత్తశుద్ధి కలుగనిచో ఆత్మజ్ఞానము అంకురించదు. ఆత్మజ్ఞానం లేనిచో మోక్షము. కాబట్టి మోక్ష ప్రాప్తికి నిష్కామ కర్మ అత్యంత ఆవశ్యకము. అందువలన ఏది ఆశించరాదు. ఏది ఎవరినైనా సరే, పిల్లల్ని పెంచుతున్నా, అత్తగారికి సేవలు చేసినా, కోడలికి హెల్ప్ చేసినా, అలా ఏ బంధానికి ఏది చేసినా కూడా మనసులో కనుక ఒక భావనతో మీరు చేస్తే అది ఆశించటం అవుతుంది. దానివల్ల మీకు దుఃఖం కలుగుతుంది. అందుకని అది మీ ధర్మం. పిల్లల్ని పెంచడం మీ ధర్మం. త్యాగాలు చేసి పెంచినా, ఎలా చేసి పెంచినా, తల్లిగా తండ్రులుగా మీ ధర్మం పిల్లల్ని పెంచటం. వాళ్ళకి కష్టం లేకుండా పెంచమని ఎక్కడా చెప్పలేదు ధర్మంలో. వాళ్ళకి కష్ట సుఖాలు తెలిసేటట్టుగానే పెంచమన్నారు. అలా అని మీరు తిని వాళ్ళకి పెట్టచ్చని చెప్పటం లేదు. కానీ ఏది చెప్పాలో అది మీకు తెలియాలి. తెలియాలి అంటే మళ్ళీ ఆత్మ జ్ఞానమే. జ్ఞానం కలగాలి. ఎందుకంటే బాహ్య జ్ఞానాల్లో చాలా రకాలుగా ఉంటుంది. ఒకడు పిల్లల్ని ఇలా చూడండి అంటాడు, ఇంకోటి పిల్లల్ని దండించండి అంటాడు. రకరకాలుగా చెప్తారు. ఎవరి అనుభవాలు వాళ్ళవి, ఎవరి ఇది వాళ్ళవి. అందరు పిల్లలు ఒకలాగా ఉండరు, అందరు తల్లిదండ్రులు ఒకలాగా ఉండరు. ఎవరి పద్ధతులు వాళ్ళవి. అదే ఆత్మ జ్ఞానంతో ఉన్న వాళ్ళైతే పిల్లల్ని చక్కగా శుభ్రంగా పెంచుతారు. అందువలన ఇక్కడ మీ అందరూ కూడా అదే దాంట్లో ఉన్నారు. ఆ దైవవశాత్ అనండి, బ్రహ్మవశాత్ పిల్లలు కూడా చక్కగా ఈ మార్గంలోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళని అంటే ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దండి. అంటే ఒక సాధనకు ఉపయోగపడే వ్యక్తిగా తీర్చిదిద్దండి. వాళ్ళని దైవం నుంచి విడిగా తీసుకురాకూడదు. దైవాన్ని పరిచయం చేయకపోతే ఇప్పుడైనా పరిచయాలు చేయండి. ఎందుకంటే వాళ్ళు ఒకటేసారి ఆత్మకి రాలేరు కాబట్టి అలా చేయవచ్చు. కాబట్టి వాళ్ళకి దైవం అందు ఒక నమ్మకం ఏర్పడాలి. అప్పుడు వాడు తప్పు చేయకుండా ఉంటాడు. దేని అందు నమ్మకం లేని వాడు తప్పులు చేస్తాడు. పిల్లలు మొదట్లో తల్లిదండ్రులకు తెలిస్తే కోపడతారన్న భయంతో తప్పులు చెయ్యరు. తర్వాత తెలివితేటలు పెరిగి ఏం చేస్తారు? అవి దాచటమో అబద్ధాలు ఆడటమో చేస్తారు. చూసారా, అది బాహ్యమైన ప్రపంచం అలా ఉంటుంది. అందువల్ల ఆ బాహ్య ప్రపంచంలో పిల్లలు వెళ్ళిపోకుండా వాళ్ళకి గనక దైవాన్ని పరిచయం చేస్తే ఆ దైవం ఎప్పుడూ కూడా వాళ్ళని అనవసరమైన వాటిలోకి వెళ్లకుండా, ఆ నెగటివ్ వాటిలోకి వెళ్లకుండా కాపాడుతూ ఉంటుంది. అది మీ అందరికీ ఇప్పుడు అనుభవం ఉంది కదా. మీలో మార్పులు అంటే అర్థం ఏంటి? మీలో నెగటివ్లు పోయాయంటే మీరు పక్క దారిలోంచి సరైన దారిలోకి వచ్చారనే కదా. పిల్లలు కూడా శ్రద్ధగా తింటే చేసుకోరా, లేకపోతే దేనికి అని. కాబట్టి అలా వాళ్ళకి పరిచయం చేయాలి. ఉన్న సత్యాన్ని రోజు బోధించక్కర్లే. వాళ్ళకి సమయం సందర్భం వచ్చినప్పుడు మీ చేత అది చెప్పించబడుతుంది. కాబట్టి అలా చెప్పండి. అంతేగాని ఎందుకులే వాడి మా నాన్న వాడిని అని అనక్కర్లేదు, అలా అని కూర్చోబెట్టి బోధించక్కర్లేదు. సందర్భం వచ్చినప్పుడు ఎలా అయితే కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించాడో సమయం వచ్చినప్పుడు ఆ విధంగా మీరు కూడా మీ చేత ఆయన చెప్పిస్తారు. అందువల్ల అది కాదు సందర్భాన్ని వదులుకోరాదు. పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు మీకు చెప్పారనుకోండి, ఇలా చేస్తున్నామని, అది తప్పు అయినప్పుడు మీరు ధైర్యంగా అది తప్పు, అలా చెయ్యకు అని చెప్పగలగాలి. అంతేగాని ఎందుకండి ఎట్లాగో వినడు కదా అని ఉపేక్షించడం కూడా దోషమే. మీకు చెప్పాడు కదా ఇలా చేస్తున్నానని, ఒరే అది దోషంగా అలా చేయకు, తర్వాత నీ ఇష్టం అనొచ్చు. ధైర్యంగా చెప్పగలగాలి. వాళ్ళు బాధపడుతుంటే దైవాన్ని ప్రార్థన చేసుకోరా, తప్పకుండా నీకు ఈ కష్టం తొలగిపోతుందని చెప్పగలగాలి. ముందు మనం ధర్మంగా ఉండాలి కదా. కాబట్టి ముందు మన ధర్మవంతులు అయితే, మనం ధర్మంగా అన్ని పనులు చేసినట్టయితే మనకి ఇప్పుడంటే మీకు బ్రహ్మజ్ఞానం కలిగింది. ఆ కలగనప్పుడైతే దైవం మీద ఆ యొక్క గాఢ భక్తి ఉంటే అప్పుడు మీరు పిల్లలకి ఏదైనా చెప్తారు. మీ దగ్గరే లేని పిల్లలకి చెప్పమంటే ఎలా చెప్తారు మీరందరూ?
కాబట్టి ముందు మీరు ధర్మవర్తనులైతే పిల్లలు తప్పకుండా మీ మాట వింటారు. ఎందుకంటే ధర్మం యొక్క పవర్ అలాంటిది, సాధన యొక్క పవర్ అలాంటిది. అందువల్లనే సాధన చేయండిరా ఫస్ట్, తర్వాత సంగతి అని చెప్పేది. కాబట్టి మోక్ష ప్రాప్తికి నిష్కామ కర్మ అత్యంత ఆవశ్యకము. కర్మల యొక్క ఫలమును కోరవలదని చెప్పింది అని. అసలు కర్మలే మానేస్తావేమో, అలా ఎన్నటికీ చెయ్యరాదు, కాబట్టి ఎందుకు వచ్చిన గోన అని చెప్పి మానేసి కూర్చున్నారు అనుకోండి. మరి ఫుడ్ మానేస్తారా? గాలి పీల్చడం మానేస్తారా? మానరు కదా. లేదు. నువ్వు కనుక ఇవి మానేస్తా, కర్మలు ఏమి చేయనంటే ఒట్టి కూర్చుంటారంటే అయితే తిండి తిప్పలు కూడా మానేయమని చెప్పాలి. అంతగాని శుభ్రంగా తింటానంటే ఊపిరి పీలుస్తాను, నాకు కావాల్సినవన్నీ టీవీలు చూస్తాను, సినిమాలు చూస్తాను, అన్ని చేస్తానండి, కానీ కర్మలు మడుగు చేయనండి అంటే దోషం. కాబట్టి తమో గుణం అది. అవును. ఏ కర్మ చేయకుండా గొప్పతనం కాదు. అవును. గోడ ఏ కర్మ నువ్వు చేయదు, గోడ గొప్పతనం ఉందా? కావున తమోగుణ జన్యమగు అకర్మణ్యత్వమును దూరముగా పారద్రోలాలి అని భగవానుడు శాసించారట. సోమరులకు ఇది ఒక గొడ్డలి పెట్టు వంటిది ఈ మాట. కాబట్టి సోమరుగా తిని కూర్చుంటామండి అనకూడదు. ఇంట్లో అయినా సరే, అత్తగారులైనా సరే, కోడళ్ళైనా సరే, మరి ఏ బంధమైనా సరే, మీకు ఓపిక లేదు, మీకు ఇది లేదు, మీరు కల్పించుకోకర్లే. ఎవరైనా సరే ఓపిక లేదని కూర్చోవచ్చు. అన్ని పరిశీలన చేస్తూ నాకెందుకులే అని ఒక ఏమంటాము సిఐడి లాగా ఉండి మీ మనసులో తిట్టుకుంటారు. ఎందుకంటే అది ఎవరైనా సరే. కాబట్టి అలాంటివి చేసుకోకండి. ఒకటి వదిలేశారా, పూర్తిగా వాళ్ళ మీద వదిలేసేయండి. అది కోడల అత్తో ఎవరైతే వాళ్ళు, కూతురా కోడల, అవన్నీ నేను చెప్పను. మీ ఏ బంధాలు ఉంటే మీ దగ్గర ఆ బంధాలు వదిలేస్తారా, పూర్తిగా ఒకళ్ళ మీద వదిలేసి ఏది పట్టించుకోకండి. ఏది పెడితే అది తినండి, ఏం చెప్తే అది వినండి, అంతే. దట్స్ ఇట్. అప్పుడు మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో కల్పించుకోవట్లేదు, ఏది లేదు కాబట్టి సాధన ఎందే మనసు లగ్నం అయిపోతుంది. అది కాదు అన్నప్పుడు మీకంటూ కొన్ని కేటాయించుకొని మీ పనులు మీరు శ్రద్ధగా చేయండి. ఎంతవరకు చేయగలరు అంతవరకు చేయండి. మీకు దాని ఎందు ఇది లేదు, చేయకండి ఏ పని. అలా మీ యొక్క మనసు, ఎందుకంటే మీ యొక్క మనసు మీకే బాగా తెలుసు. ఎందుకు చేస్తున్నారు, పనులు చేస్తున్నారో చేయట్లేదా, ఓపిక ఉందా లేదా, ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఇలాంటివన్నీ గురువులు చెప్పక్కర్లా, పక్క వాళ్ళు వెనక వాళ్ళు చెప్పక్కర్లా. మీది మీకే తెలుసు. చెయ్యాలా అక్కర్లేదా, చేయవలసిన ఆవశ్యకత ఉందా లేదా. అది భార్యాభర్తల మధ్యలో కూడా నేను చెప్పేది, పిల్లలు కూడా. కాబట్టి పిల్లలకి కూడా పనులు చెప్పండి, వాళ్ళకు కూడా తెలియాలి. ఇంటి కష్ట సుఖాలు అన్నప్పుడు పనులు తెలియాలి, మీకు వచ్చే ఆదాయ వ్యవహారాలు అంటే ఎంత జీతం వస్తుందో చెప్పక్కర్లా, ఇంత మాత్రమే ఖర్చు పెట్టుకోవాలి, ఇలాంటివన్నీ వాళ్ళకి తెలియాలి. తెలిస్తే పిల్లలు కాస్త అర్థం చేసుకుంటారు. అంతేగాని వాళ్ళకి ఏమి చెప్పకుండా వాళ్ళు అది అడిగారండి ఇది అడిగారండి అని చెప్పి మీరు అప్పులు చేసి ఇచ్చేసుకోవాల్సిన ఆవశ్యకత లేదు. కూర్చోబెట్టి వాళ్ళకి చెప్పండి, ఇది మన పరిస్థితి, కాబట్టి మనం ఇందులోనే మనం ఇది చెయ్యాలి, కాబట్టి మీ వంతు మీరేం చేస్తారు ఉన్నది చెప్పండి. ఏమీ తప్పలేదు, దోషం ఏమీ లేదు. ఇంకా మీరు కూడా హాయిగా ఉంటారు. పిల్లలు కూడా అప్పుడు అన్ని తెలుసు కాబట్టి అని వాళ్ళు అనవసరమైన ఖర్చులు చెయ్యరు, అనవసరమైన ఆలోచనలు కానీ మీతో ఏమీ చెప్పరు. నేను మా పిల్లలకి ఎప్పుడూ చెప్పేదాన్ని, ఇంతే, ఆలోచించుకోండి. ఇలా పిల్లలకి చెప్పడంలో ఎప్పుడూ దోషం లేదు. ఉంది కదా అని చెప్పి వాళ్ళకి అతి ఖర్చులు పెట్టించక్కర్లేదు. ఇవాళ వాళ్ళకి ఆ జలసాలు అలవాటు చేస్తే రేపు పొద్దున వాడు జలసారాయుడుగానే ఉంటాడు తప్ప నీకు వాడికి పొదుపు అనేది వస్తుందా? వాడు ఏం చేస్తాడు, డబ్బులు చూపితే అప్పులు చేస్తాడు. ఎందుకు? వాడికి జలసా అలవాటు అయిపోయింది. అలవాటు చేసింది ఎవరు? కాబట్టి డబ్బులు ఉన్నాయని ఒక రకంగా, డబ్బులు లేవని ఇంకో రకంగా ఎప్పుడూ ఉండరాదు. కాబట్టి ఇవన్నీ ప్రాపంచికంలో మహాతలనొప్పులు. అట్లీస్ట్ మనం పరమాత్మ యందు అనన్య శరణాగతి ఉన్నప్పుడు, లేదా ఇలాగా మనము నిష్కామ కర్మలు చేస్తూ ఉన్నప్పుడు మనకి కొంత జ్ఞానం కలుగుతుంది. కాబట్టి అప్పుడు పిల్లల ఎడల ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. కాబట్టి బాహ్యం ఎప్పుడు గందరగోళమే. అందువల్లనే ఇంతవరకు తెలియదు, ఏదో జరిగిపోయింది, అయిపోయింది, పిల్లల్ని ఎలాగో పెంచారు, పెంచుతున్నారు అవన్నీ. కానీ ఇప్పుడు జ్ఞానవంతులు అయ్యారు కాబట్టి పిల్లల్ని ఇప్పటి నుంచే ఆ మార్గంలో ఉంచాలి. కాబట్టి మీరు పిల్లలని కొంత అక్కడ కఠినంగా వ్యవహారం చేస్తూ అయినా సరే
పిల్లలు భక్తి మార్గం వదలకుండా చూసుకోవాలి. సోమరుల అది సమాధి నిష్ఠ అని పేరిట కేవలము తమస్సునందే కాలం గడుపుతున్నారు. అట్టి వారు ఇహపరములకు కూడా చెడిన వారు అవుతారు. అంటే నేను సాధన చేస్తున్నాను, నేను ధ్యానం చేస్తున్నానని గంటలు గంటలు కూర్చుంటారు. ఏం లాభం అండి? అక్కడ ఏమైనా జరిగిందా? వాళ్ళు ఏమైనా మార్పు వచ్చిందా? ఆచరణలో లేక మాత్రం కూడా లేదు. అక్కడ లేనప్పుడు వాడు అక్కడ కూర్చున్నాడు గంటలు అంటే ఎవడన్నా నమ్ముతాడా? వాడు అంటాడు కూడా, 4 సార్లు చూసిన తర్వాత ఏమి చేస్తున్నావు, నీలో మార్పే రాలేదు. అందుకని వాళ్ళు ఇహపరములకు కూడా పనికిరారు. ఎందుకంటే వాడు పని దొంగ. పని చేసుకోకుండా నేను సాధన చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను. కాబట్టి వాడికి అటు పుణ్యము రాలేదు, ఇటు జ్ఞానము లభించాడు. ఎందుకంటే ఇంకా అప్పుడు మహాభయంకరమైన జన్మలు పొందుతాడు. ఎందుకంటే వాడు చేసే కపటత్వమే కదా, అందువల్ల అలాంటి జన్మలు పొందుతాడు. కాబట్టి ఇహపరములకు చెడిన వారు అవుతారు. ఏది ఒక సత్కార్యం, కానీ కనీసం సత్కార్యం చేయటం మేలు. ఏదో నలుగురికి ఉపయోగపడము, వాళ్ళకి ఉపయోగపడే పనులు చేయటము, ఇలాంటి పనులు చేయొచ్చు. ఎట్లీస్ట్ అది కర్మ చేయక ఎవడును ఉండలేడు. కావున ఏది ఒక కర్మను చేయాలి, దాన్ని నేను నిష్కామంగా ఆచరించమని భగవానుడు ఆజ్ఞాపిస్తున్నారు. ఆనతిస్తున్నాడు అంటే ఆజ్ఞాపిస్తున్నారు అని అర్థం. అట్లా చేసినచో అపారమగు మేలు చేకూరుతుంది. గీత యొక్క ప్రధాన ఆశయములలో ఈ అనాసక్తము అనేది ఒకటి, అంటే నిష్కామ కర్మ అనేది ఒకటి. కాబట్టి కార్యము ఎలా చేయాలి? ఫలించినను ఫలించకపోయినను ఎటువంటి ఉద్వేగాలు ఏమీ లేకుండా చేయాలి. అంతేగాని ఆ పని అవుతుందో అవ్వదో, నీ ఉద్యోగం నువ్వు, నీ ధర్మం నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నీకు ప్రమోషన్ వచ్చేది లేని, ఏది వచ్చేది లేని పరమాత్మ చూసుకుంటాడు. నువ్వు అక్కడ ధర్మంగా ఉంటే మిగతావన్నీ ఆయన చూసుకుంటాడు. నువ్వు అప్పుడు ఆందోళన పడవలసిన అగత్యం ఉండదు. అది ఇంట్లో అయినా అంతే, బాహ్యంలో అయినా సరే. ఇంట్లో కూడా నీ ధర్మాన్ని ఆచరించాలి. అంతేగాని గురువులో పక్క వాళ్ళు పిల్లలు చెడిపోతున్నారని చెప్పడమో ఇంకోటో చెప్పిన తర్వాత అలర్ట్నెస్ కాదు. అప్పటి వరకు ఏం చేసావు? ధర్మం ఏమైంది మరి? కాబట్టి ఇక్కడ ధర్మము అనేది ఒకరి చేత చెప్పించుకునేది కాదు, అది సహజంగా నీలో ఉండవలసిన లక్షణం. సరే, బాహ్యమైన వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, ఎందుకంటే బయట ప్రపంచంలో ఎంత భయంకరంగా ఉందో మీకు తెలుసు. ధర్మం అనేది అన్నిటిలోనూ కూడా మీరు చూపిస్తే అప్పుడు పిల్లల గురించి, మీరు వాళ్ళ భవిష్యత్తు గురించి మనసులో కూడా మీకు బాధ అక్కర్లేదు. సంగమును త్యజించి కార్యము ఫలించినను ఫలించకపోయినను సమభావంతో ఉండమని చెప్పారు ఆయన. కాబట్టి ఎవరైనా అంటే ఆయన అర్జునుడికి చెప్పడం కాదు, మీ అందరికి కూడా అదే ఉపదేశం. మీ పని మీరు చెయ్యండి, తర్వాత సంగతి తర్వాత. పిల్లలు పెద్దయ్యాక ఎట్లా తయారవుతారో ఎవరు చెప్పలేరు. మీరు ఎలా తయారయ్యారో మీ అమ్మా నాన్నలకు తెలుసా? అప్పుడు మీరు ఈ మార్గంలోకి వస్తారని కూడా వాళ్ళకి తెలియదు. మంచి మార్గంలోకి వచ్చారు కాబట్టి ఇక్కడ మీకు తెలియకపోవచ్చు వాళ్ళు ఏ మార్గంలోకి వస్తారు, ఏమిటవుతారు. కానీ మీరు ధర్మం చేస్తే వాళ్ళని రక్షించే పూజ ఆయన తీసుకుంటాడు. ఎందుకంటే మీ ధర్మం మీరు చేశారు కాబట్టి మీకు బాధ కలిగించకుండా వహామ్యహం అన్నాడు కాబట్టి ఆయన చూసుకుంటాడు మీకు బాధ కలగకుండా. రేపొద్దున పిల్లలు పెద్ద అయ్యాక ఏమవుతారన్న దిగులు అక్కర్లేదు. ఉద్యోగాలు చేస్తారా చేయరా ఇలాంటివన్నీ ఏమీ లేకుండా ఆనందంగా ఉండవచ్చు. కార్యం యొక్క సిద్ధి అసిద్ధులను అంటే జరిగినా జరగకపోయినా అని అర్థం. సమభావం కలిగి ఉండాలి, అదే యోగము. అంటే ఏకత్వమే యోగము, ఒకటే భావం. నా ధర్మం నేను చేశాను, ఏం జరిగితే అది జరుగుతుంది, అంతే. అంతే తప్ప రెండో భావం ఉండరాదు. కాబట్టి ఆ నిర్వికార స్థితి, సమత్వ బుద్ధి ఎలా కలుగుతుందంటే మనస్సుని దాటి ఆత్మ యందు నిలకడ కలిగినప్పుడు మాత్రమే అట్టి స్థితి చేకూరుతుంది. అది ఏ యోగ స్థితి అంటే ఆత్మస్థితి, ఏకత్వము. ఇదే చెప్పింది, సాధన చేసి పొందండి అయ్యా ఫస్ట్, మిగతావన్నీ అవే వస్తాయి అంటే అది మటుకు చేయటం లేదు. గురువు చెప్పేది అదే, ఎప్పటి నుంచో చెప్తున్నారు. ముందు పొందరా, ఇది నియమనిష్టలు పెట్టుకో, సాధన చేసి ముందు ఇది పొందరా అంటే బాహ్యమైనవన్నీ పనులు చేస్తున్నారు కానీ వాటి కోసం ఎంత కష్టమైనా పడతారు, సెలవులు పెడతారు, అన్ని చేస్తారు. కానీ సాధన కోసం మటుకు సెలవు పెట్టరు, ఏది చేయరు. కేవలం చేస్తున్నాను అంటూ ఉంటారు. అంటే మీకు ఆ సమయము ఉన్నది అనుకుని, అంటే మీరు నిర్ణయించుకున్న సమయంలో మాత్రమే సాధన చేస్తున్నారు, అందుకని ఫలించారు.
ఆచరణలో కూడా దోషాలు అందుకే జరుగుతాయి. లేదా ఎందుకు జరుగుతాయి? సాధన ఒక దశలో ఉందని అనుకుందాం. బోధన చెప్పినప్పుడు ఒక సాధన ఒక స్థితికి మీరు వచ్చిన తర్వాత అప్పుడు అసలు మీకు అనుమానాలు రావు, బాధలు రావు, ఏది జరగదు. అంతా సవ్యంగా పరమాద్భుతంగా ఉంటుంది. ఎందుకని మరి నిష్ఠ కలగట్లేదు, ఏది కలగట్లేదు అంటే అర్థం అదే. తెలిసిన తరువాత అయినా సాధన యందు ఆ దృఢత్వాన్ని పెంచుకుని సాధన యందు ఇంకా శ్రద్ధాభక్తులు నియమనిష్టలు పెట్టుకుంటే కదండి అది సిద్ధిస్తుంది. మీకు సమత్వ బుద్ధి ఏర్పడుతుంది, నిర్వికార స్థితి కలుగుతుంది. మరి అది కలగట్లేదు అని మీరే అంటున్నారు కదా, నేనేమంటలేదు. ఎందుకంటే ఎవరి స్థితి వాళ్ళకే తెలుసు, ఎవరికి వాళ్ళే సాక్షులు. నిజంగా ఎంత సాధన చేస్తున్నారు, ఏమిటి చేయటం లేదు, ఎంత ధర్మంగా ఉన్నారు, ఏమిటి అనేది మీ యొక్క జీవితం మీకే తెలిసిన పుస్తకం. డైలాగ్ లాగా చెప్పాలంటే. కాబట్టి మీ పుస్తకం మీకే తెలియదని ఎలా అంటారండి? లేదమ్మా. తెలియటం లేదు అని అంటే తెలియనప్పుడు గురువుని అడిగి తెలుసుకోవచ్చు, దోషం లేదు. తెలియదని యాక్షన్ చేయకూడదు, కపటత్వం నటించకూడదు. అవునమ్మా. అమ్మా ఎందుకంటే గురువు అన్ని చెప్పారు, చెప్పారమ్మా. ఎలా చేయాలో అవన్నీ తెలుసు. ఆచరణ ఏంటో కూడా అన్ని తెలిసిన తర్వాత మళ్ళీ తెలియలేదని ఎలా అంటారు? నిజంగా కొన్ని ఉండవచ్చు, గృహస్థులు కాబట్టి కొన్ని ఏదన్నా ఇబ్బందులు ఉండవచ్చు. ఆ ఇబ్బందులు గురువు గారు అడిగి తెలుసుకుని దానికి పరిష్కారం చూసుకోవచ్చు, దోషం ఏమీ లేదు. కానీ మనకు అన్ని ఆయన సానుకూలం చేశారు, అన్ని విధాలుగా శుభ్రంగా. కానీ సాధన మడుగు కాబట్టి అది ఎవరికి వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం. ఏమిటి నేను ఎందుకు తాత్సారం చేస్తున్నాను, ఇంకా దేనికి నేను సాధన ఎందుకు పూర్ణత్వం పొందటం లేదు. అందుకని ఏమవుతుంది, మీరు చేసే వాటిల్లో కూడా మీకు ఎక్కడ తృప్తి అనేది ఉండదు. రోజు ఏదో టెన్షన్ ఉంటుంది, రోజు ఏదో ఒకటి ఉంటుంది, ఏదొస్తుందో అని భయం. అందుకని అప్పుడప్పుడు జారిపోతున్నామండి, ఆ స్థితి ఎదురైనప్పుడు అండి, అలా మాట్లాడినప్పుడు అండి ఏవో వస్తూ ఉంటాయి. మనస్సు ఆత్మల యొక్క కలయికయే యోగము, అంటే ఏకత్వము. అదే జీవ బ్రహ్మైక్య స్థితి. జీవ పరమాత్మల యొక్క సంయోగమే యోగము ఇక్కడ చెప్పారు. కాబట్టి ఇంకెంత హాయి అండి, జీవుడు అనేవాడు లేకపోతే అసలు ఏ గోళ లేదుగా. మరి ఆ జీవుని లేకుండా చేసుకోమనే కదా ఈ సాధన గోళ, ఈ బోధ అంతా చెప్పే దేనికి? జీవుడు అనేవాడు ఉండరాదు అని. కానీ మనం జీవుణ్ణి వదలట్లేదే, మీరందరూ జీవుణ్ణే పట్టుకుంటున్నారు. మరి జీవుణ్ణే పట్టుకుంటే జీవభావం ఎలా పోతుంది? సాధనను పట్టుకుంటారా? జీవుడు అనేవాడు సహజంగా లేనివాడే కాబట్టి వాడు సహజంగానే విడిపోతాడు, నశిస్తాడు, ఇక మళ్ళీ తిరిగి రాడు. సహజంగా నశించి మళ్ళీ రాదు. అమ్మా కాబట్టి సాధన యందు పరిపక్వత, సాధన యందు ఆ యొక్క ధర్మం, దృఢత్వం అన్ని ఉండాలి. తప్పకుండానమ్మా ఉంటాము. చేసుకో. అంటే యోగ స్థితి అంటే ఈ నిర్వికార సమస్థితి ఉదయిస్తుంది. కావున దీనిని యోగం అన్నారు. యోగమందు అంటే ఆత్మ యందు నిలకడ కలిగి దృశ్యంతో సంగమును త్యజించి ఫలం యొక్క ప్రాప్త అప్రాప్తములందు సమభావం కలిగి కార్యాలను చెయ్యాలి. అంటే మీ ధర్మాలని, మీ ఆఫీస్ పని కావచ్చు, ఇంటి పని కావచ్చు, ఏదైనా సరే. అంతేగాని మొగుడు ఎందుకు చేయడు, పెళ్ళ నేనే ఎందుకు చేయాలి, ఆవిడ ఎందుకు చేయదు, నేనే ఎందుకు చేయాలి, ఇలాంటి తలనొప్పులన్నీ పెట్టుకోకండి. దేవుడు అనవసరంగా మనసుల్లో ఏవేవో భావాలు ఏవేవో పెట్టుకుని ఈ లైఫ్ అంతా పాడు చేసుకో, జీవితాన్ని. అమ్మా దృఢంగా చెయ్యండి, గట్టిగా చెయ్యండి, బయటికి చెయ్యండి. ఎలా చేస్తే ఆ మనసు నోరు మూసుకుంటుందో అలా చెయ్యండి. అమ్మా అన్ని మీ చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి చెయ్యండి. అది కూడా కాలేదు, అది భార్య కాలేదా, భర్త కాలేదా, అప్పగించి వచ్చేయండి. ఎక్కడికి వెళ్తే మీరు చేస్తారో అక్కడికి వెళ్ళి మీరు సాధన చెయ్యండి. అంతే తప్ప మనసు నా మాట వింటలేదు, ఎంత ప్రయత్నించినా అనేది కొంత మేర వరకు మీ సమర్థింపు, మీ యొక్క బుద్ధి అనండి, ఇంకేదన్నా. కాబట్టి ఎందుకు వెళ్ళదండి, ఎన్ని సాధించలేదు బాహ్యంలో, దెబ్బలాడో ఏదో చేసి సాధించుకున్నారు కదా ఏదైనా సరే. మరి అలాంటప్పుడు నీ మనసును నువ్వు కంట్రోల్ చేయలేను అంటే ఎలా కుదురుతుంది? నువ్వు చెయ్యగలవు, నువ్వు చెయ్యలేను అని నీకు నువ్వు అనుకుంటున్నావు కాబట్టి చేయలేకపోతుంది. ఏమిటిది, నేను ఎందుకు చెయ్యలేను,
తెలిసి నేను ఎందుకు అసలు ఎవరైనా తెలిసి బురదలో కాలేస్తారండి ఆ కడుక్కోవచ్చులే నీళ్ళు చాలా ఉన్నాయని నీరమ్మా తెలివి తక్కువ వాడే చేస్తాడు. అదే విధంగా ఇక్కడ ఇది తెలివి తక్కువతనం అనాలా, మూర్ఖత్వం అనాలా, లేకపోతే ఏ సమర్థింపు బద్ధకం అనాలి. నా మనసు నా మాట వింటలేదు, శుద్ధాబద్ధ అసలు మనసే లేదురా, ఎక్కడుంది మనసు నీ మాట వినకపోవడానికి, నీకు ఇష్టం కాబట్టి ఆ పనులు చేస్తా అంతే, దట్స్ అందులో ఏమి సందేహమే లేదు. నువ్వు వినాలనుకున్నా వింటావు, ఎందుకంటే నీకు ఇష్టం కాబట్టి నువ్వు వినాలనుకున్నా వింటావు, నీకు ఇష్టమైన ఆలోచన నువ్వు చేసి తీరుతావు. అందులో అక్కడ ఎవరో చేసింది ఇంకోటి కానే కాదు అసలు. ఎందుకు రానిచ్చావు ఆలోచన? ఆలోచన వచ్చినప్పుడు ఎందుకని గట్టి గట్టిగా నీవు స్తోత్రాలు చదవలేదు, లేదు నామం చెప్పలేదు, ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు అని అడిగితే సమాధానం ఉన్నదా? మీకు ఇష్టం వచ్చినట్టుగా అనేది ఏం చేయాలో తెలియటం లేదు అంటే కాబట్టి ఏదో ఆ కపటత్వాలు పనికిరావు, బాగా గుర్తుపెట్టుకోండి మనసుల్లో. కాబట్టి మీ మనసుల్లో వేరు భావనలు వస్తున్నాయి, బాధ కలుగుతుందని మీరు దుఃఖిస్తున్నారు. గురువు దగ్గరికి వచ్చి నేను కాదనటం లేదు, ఎస్ గురువు దగ్గర ఓపెన్ అయ్యారు, చాలా సంతోషం. గురువు కొన్ని మీకు చెప్పి పంపించారు, దానికి ఇంకా దృఢత్వం కలగడానికి గురువు గారు నెక్స్ట్ కోపడతారు. మరి ఏం చేయాలి కదా? సామవేద దాన దండోపాయానికి వస్తారు గురువు. కాబట్టి ఇంకా డైలాగులు కొట్టకూడదు. ఏమంటే ఇంకా నా మాట వింటలేదు గురువు గారు, మీరు చెప్పినవన్నీ చేస్తున్నాను, ఇంకా నా మనసులో భయం పోలేదు, నా మనసులో వాళ్ళు వస్తున్నారంటే భయం కలుగుతుంది, ఇలాంటివన్నీ అన్నారు అనుకోండి, అన్ని దొంగ మాటలే. నువ్వు సాధకుడు కాదు, శిష్యురాలు అంతకన్నా కాదు. ఎందుకు శిష్యురాలు అయితే గురువు ఏం చెప్పింది అది ఎందుకు చేయటం లేదు? ఎన్నోసార్లు చెప్పా. ఒకవేళ పిచ్చి ఆలోచనలు వచ్చినాయి అనుకోండి, వెంటనే ఎందుకని ఒక శ్లోకం ఎందుకు చెప్పుకోవటం లేదు? ఎన్నో శ్లోకాలు నేర్చుకున్నారు, ఎన్నో కొన్ని ఆ నామమే గట్టిగా ఎందుకు చెప్పలేదు? ఎందుకు మీ మనసుని డైవర్ట్ చేయకుండా అదే ఆలోచించి ఏడవటం ఎందుకంటే తీరిగ్గా? ఏడ్చేవాడు ఎప్పుడు బాగుపడతాడు? ఎప్పుడు బాగుపడ్డు. భయపడేవాడు బాగుపడతాడా? లేదమ్మా. నువ్వు భయం అంటే ఎప్పుడు భయమే. దేని చూసి భయపడుతున్నావు? నీకు నువ్వే భయపడుతున్నావు, అంతకన్నా ఏదో వస్తుందని ముందే భయపడు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనసుల్లోంచి తీసేయండి అని నేను ఇప్పుడు చెప్పను. అసలు లేని వాడిని పట్టుకున్నారు కాబట్టి మీరు అనుభవిస్తున్నారు, అది మీరే పట్టుకున్నారు, అవి మీ దగ్గరికి రాలేదు, ఆలోచన మీ దగ్గరికి రాలేదు, భయము మీ దగ్గరికి ఏది రాలేదు, వాటన్నిటిని మీరు తెచ్చి పెట్టుకున్నారు అంతే. వాటిని గట్టిగా పట్టుకున్నారు కాబట్టి మీకు ఎప్పుడూ అదే స్థితి ఉంటుంది. అవి మనసులోకి ఏవైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి, మనసులోకి ఏవి ఎక్కడి నుంచో రాలేదు. స్విచ్ చేస్తే లైట్ వచ్చినట్టుగా నువ్వు స్విచ్ చేస్తే లైట్ వస్తుంది, అదే నువ్వు స్విచ్ చేయకుండా లైట్ వస్తే ఏం చేస్తారంటే పారిపోతారు ఇంట్లోంచి. స్విచ్ చేయకుండా లైట్ వస్తే భయపడరా? అది అట్లాగే మనసులోకి ఏవో ఎందుకు వస్తాయండి? ఏవో ఏం రావు. కళ్ళ దయ్యం వస్తే భయపడతారు, ఎందుకంటే మీరు పిలవలేదు కాబట్టి. ఏవో లోపల భావం ఉందే, ఎవరికి తెలుసు? అసలు కళలంటే మనోభావాలే అంటాడు శాస్త్రాలు. ఎప్పుడో దయ్యం గురించి కళలు కనుంటారు, దయ్యాన్ని చూద్దాం తను కళ్ళు వచ్చింది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మీ మనసులో వచ్చేది ఏదైనా సరే అవన్నీ మీరు తెచ్చుకున్నవే. మీరు అంటారు అవి వస్తున్నాయని, అవి రావండి. సరే వచ్చింది, రాగానే మరి మీరు ఎందుకు నామం చెప్పలేదు? ఎందుకు ఓ శ్లోకం చదువుకోలేదు? ఎందుకు వేరే చేయలేదు? మళ్ళీ ఏమంటారు గుర్తు రాలేదండి అని. అంటే అర్థం ఏమైందండి? సాధన సరిగ్గా చేయలేదనే కదా. మరి సాధనే కదా చేయమన్నారు. గురువు ఏంటి మరి దానికి నియమ నిష్టలు ఉన్నాయి? ఒరే తినకుండా చేయాలరా, స్నానం చేసే చేయాలరా, ఇవన్నీ అన్ని ఉన్నాయా? సర్వకాల సర్వావస్థలు చెప్పుకోరా, ఊపిరి ఎలా జరుగుతుందో అలా నీలో నామం జరగాలరా అని చెప్పి. మరి ఆ ప్రయత్నం చేయి. నువ్వు ఆ ప్రయత్నం చేయలేదు కాబట్టి కదా అవన్నీ వచ్చాయి. ఎందుకంటే ఎంటీ మైండ్ ఇస్ డెవిల్స్ అన్నాడు కానీ ఎంటీ మైండ్ అని చెప్పలేదు, ఎందుకంటే మనం ఎంటీగా ఉంచాం కాబట్టి ఆ సామెత రాలా. అసలు మైండ్ మనసు ఒకటే, కానీ దానికి మైండ్కి చెప్పేసరి డెవిల్స్ అంటే అర్థం ఇదే. ఎంటీగా ఉంచాం కాబట్టి లోపల అన్ని డెవిల్సే. అవన్నీ డెవిల్స్ కదా, మీ ఆలోచనలు కానీ మీ భయాలు కావన్నీ ఏమిటంటే అవన్నీ జై గురువు గారు. ఏం సందేహం ఏం లేదు. లేదమ్మా. కాబట్టి కార్యాన్ని ప్రారంభించడానికి ముందుగానే యోగస్థుడు అంటే
ఏది జరిగినా నాకు అనవసరం. నేను చేస్తున్నానన్న భావన లేకపోవడమే యోగస్థం. నేను పరబ్రహ్మాన్ని కాబట్టి నేను ఎందుకు ఆలోచిస్తాను ఈ పని నేను చేస్తున్నాను, నా వల్ల జరుగుతోంది, లేదా నేనే గొప్ప, ఇవన్నీ అనవసరము. యోగం నందుండుటను నేర్చుకోవాలి. దైవ బుద్ధి ఆత్మ బుద్ధిని బాగా అలవర్చుకోవాలి. రెండు ఎందుకు చెప్తున్నారు అంటే అందరికీ ఆత్మ బుద్ధి అంత ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి దైవ బుద్ధి కూడా చెప్పాడు పరమాత్మ. అట్లీస్ట్ ఏదో ఒకటి పట్టుకోరా బాగుపడతాను. దైవాన్ని పట్టుకునే వచ్చారు, అందులో సందేహమే లేదు. కాకపోతే మీరు ఎలా పట్టుకున్నారో మీకు తెలుసు కాబట్టి ఆయన పరమాత్మ కరుణామయుడు కాబట్టి ఏవో లెక్కలు వేసుకున్నాడు అండి ఆయన. ఏది వేసుకుంటే మీకు మంచి మార్గంలోకి తీసుకొచ్చారు కదా, మరి ఇప్పుడైనా అమ్మా. సరిగ్గా ఉంటాను. ఇప్పుడు మళ్ళీ బుద్ధిని మార్చుకోకూడదు. అమ్మా. అది అంటారు కదా పెడ బుద్ధులు, అలాంటివి నేర్చుకోకండి. ఎలా అమ్మా. అయితే ఏమిటి, ఏ జన్మలోది అయితే ఏమిటి, ఇప్పుడు అవన్నీ అవసరమా ఏ జన్మలో అని. కానీ ఏ లేదమ్మా. జన్మలో అనవసరం, ఈ జన్మలో ఏం చేశారో అనవసరం. అబ్బా నేను కాబట్టి ఆత్మ బుద్ధిని బాగా అలవర్చుకోవాలి. లేకున్నా ఆ కార్యాలు బంధకరములుగా పరిణమిస్తాయి. యోగమునందు ఉండుటను అభ్యసింపగా కర్మలను చేయటం వలన అనేకులకు అలాభం అంటే లాభ నష్టాలు బేసి చేసుకుంటారు. జయాపజయములందు సిద్ధ అసిద్ధ వస్తువులందు చిత్త వికారము చిత్త చాంచల్యం కలిగితే అశాంతి. ఇదే చిత్త అశాంతి అవి కలుగుతాయి. అహంకారం అంటే చిత్తాశాంతి. మొదలయ్యేది ఎంత కదా నేనుతో కదండి మొదలైంది. చిన్నపిల్లవాడికి ఆ నేను వచ్చిన తర్వాత కదా వాడు నాకు అదంటాడు ఇది అంటాడు, ఇది ఇష్టం లేదో అంటాడు, ఇంకోటి అంటాడు, ఏదో అంటాడు. నేను లేనప్పుడు వాడు ఏమంటే అసలు ఇష్టం ఉంటే తింటాడు, లేకపోతే అంటాడు, అంతే. డైలాగులు ఉండవు కదా. ఉండవమ్మా. వాడికి ఎప్పుడైతే తెలిసి వచ్చిందో అప్పటికి మాటలు వస్తాయి, ఇంకా మొదలెడతాడు. కాబట్టి కర్మాచరణకు పూర్వము జ్ఞాన విచారణ ఆత్మచింతన తప్పకుండా ఉండాలి. అందుకని మనం ఏదైనా మాట్లాడుతున్నా ఓ పని చేస్తున్నప్పుడు కాస్త బుర్ర పెట్టాలి అంటారు కదా, ఆలోచించి మాట్లాడాలి అని. సాధన అక్కర్లేదు నిజంగా అయితే, ఆలోచనే చేయకూడదని కదా చెప్పేది సాధనలో. నువ్వు సాధన చేస్తూ ఉంటే, నిష్కామ కర్మ చేస్తూ ఉంటే, ధర్మాన్ని అంటే తప్పకుండా ఆచరిస్తూ ఉంటే ధర్మాన్ని మాత్రమే, ఇవన్నీ నువ్వు సాధన ఎప్పుడైతే గురువు చెప్పినట్టు చేస్తున్నావో ఇవన్నీ నీ చేత చక్కగా సహజంగా ఆచరించబడతాయి. అప్పుడు నీ మాట శుద్ధిగా ఉంటుంది, అన్ని బాగానే ఉంటాయి. అప్పుడు మనసులో అద్వైతం, మాటలో అద్వైతం, చేతల్లో అద్వైతం నీకు వద్దన్నా సహజంగా నీకు లభిస్తాయి. అంతేగాని ఏది చేసి నాకు లభిస్తాయంటే లభించవు. కాబట్టి కర్మ నిర్దిష్టంగా నిష్కామంగా నిర్లేపంగా చేయగలుగుతావు. కాబట్టి కామకర్మని వీడి సమత్వ బుద్ధితో కూడిన కర్మను అవలంబించాలని పరమాత్మ బోధించాడు మనకు. ఇక మిగతా సమత్వ బుద్ధులు అవి నేర్చుకుంటాం. శుభం భూయాత్.